నా పేరు ఎన్. పర్వతరావు అండి. మా శ్రీమతి ప్రమీల. మాది ఒంగోలు. మొదటిసారిగా మాస్టర్ గారితో మాకు పరిచయం. నేను ఒక ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నాను. పంచాయతీ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో. ఆయన ఇంటికి సాయిబాబా పక్షిపత్రిక మ్యాగజైన్ వచ్చేది ప్రతి మంతు. ఆ మ్యాగజైన్‌లో ద్వారకామాయి అనుభవ మండపం అని ఉంది. ఆ ద్వారకామాయి అనుభవ మండపంలో అనేక అనుభవాలు ఉండేవి. ఏమనంటే, మేము బాబా చేతితో పారాయణ చేశాము. మాకు ఉద్యోగం వచ్చింది. మేము బాబా చేతితో పారాయణ చేశాము. మా కష్టాలు దిగిపోయినాయి. మేము బాబా చేతితో పారాయణ చేసాం. మేము ఇల్లు కట్టుకున్నాం. ఇటువంటి అనుభవం ఉండేది. అప్పుడు నాకు అది చదివి అది ఒక్కటే చదివేవాడిని నేను. తర్వాత మా మిసెస్‌కి అంతకుముందు ఫస్ట్ సంతానం ఆడపిల్ల పుట్టింది. తర్వాత సంతానం కూడా ఆడపిల్లే. మూడో సంతానం కూడా అమ్మాయని చెప్పారు జాతకం. అంటే ఎంతమందికి చూపించాను మా ఫాదర్ కొన్ని జాతకాలు చూపించాడు. అబ్బాయి పుట్టాలని కోరిక మా నాన్నగారికి. చాలామంది చూపించినా ఈసారి కూడా మీకు అమ్మాయి పుడుతుంది. తర్వాత అబ్బాయి పుడుతుంది అని చెప్పారు. అప్పుడు నేనేమనుకున్నా అంటే ఈ సాయిబాబా ద్వారకామాయి అనుభవ మండపం చదివి ఈ బాబా చేతితో పారాయణ చేస్తే నాకు కూడా ఏమైనా అబ్బాయి పుడతాడనే సంకల్పంతోటి ఇక్కడే మా ఇంటి పక్కన సంతపేటలో మేము మాస్టర్ గారి ఇంటికి ఒక 150 మీటర్ల దూరంగా ఉన్నాం. ఆ ప్రెస్ కూడా పక్కనే ఉంది ఇక్కడ సంతపేటలో. ఆ ప్రెస్ కాడికి పోయి బాబా జీవిత చరిత్ర పుస్తకం కొనుక్కున్నా. కొనుక్కొని వెంటనే మాస్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళా. ఆ పుస్తకం తీసి ఇంటికాడ ఉంచుకొని బాబా ఫోటో కూడా ఇంట్లో లేదు. ఆ పుస్తకం మొత్తం 3 రోజులు పారాయణ చేశా. చేసిన తర్వాత నాకు ఎక్కడ లేని అనుభూతి కలిగింది. తర్వాత ఆ ప్రెస్ కాడికి పోయి ఈ బుక్ రాసిన ఆయన ఎక్కడుంటారండి భగద్వాజ మాస్టర్ గారు అని చెప్పి అడిగా. ఇక్కడే పక్కనే ఉన్నారండి గాంధీ హాస్పిటల్ పక్కన. ఇక్కడే ఉన్నారని చెప్పారు. మా ఇంటికి దగ్గర మేము ఇక్కడ ఈ ఇంటికి పక్కనే ఉండేవాళ్ళం. అక్కడి నుంచి మా ఇంటి కాడ నుంచి 150 మీటర్ల దూరం మాస్టర్ గారి ఇంటికాడికి. మాస్టర్ గారి కాడికి పోయికొస్తే మాస్టర్ గారు చూడంగానే నాకు అనిపించింది. ఈయన మన కోరిక తీరుస్తాడు ఈయన ఏది చెప్పుకుంటే అని. అని పోంగానే చెప్పాను. మాస్టర్ గారు ఇట్లా నాకు అబ్బాయి పుట్టాడండి. ఇదిగో బాబా చేతితో పారాయణ చేశాను. చేస్తే ఏం చేయమంటారని నేను అడిగా. అడిగితే సగం మంచిది మిసెస్ ఎన్నో మాసం అంటే 5వ మాసం అని చెప్పారు. చెప్పిన తర్వాత మాస్టర్ గారు ఏం చేశారంటే ఆ బుక్ మీద సాయినాథ అనుగ్రహ ప్రాప్తిరస్తు అని ఇక రాశారండి బుక్కు. సాయినాథ అనుగ్రహ ప్రాప్తిరస్తు అని రాసి బుక్ మనకి ఏం చెప్పారంటే బాబా మందిరానికి పోయి వదిలిపెట్టమన్నారు. నీకు ఇష్టమైన పదార్థం వదిలిపెట్టి సప్తాహ పారాయణ వారానికి ఒకసారి చొప్పున పారాయణ 7 వారాలు పారాయణ చేయి. బాబాకి నీ కోరిక చెప్పుకో. సత్సంగానికి వస్తుందని చెప్పారు. ప్రతి గురువారం సత్సంగం జరుగుతుంది మన ఇంటికాడ. సత్సంగానికి వస్తుందని చెప్పారు. అప్పటి నుంచి మొదలుపెట్టేసి నేను బాబాకి గుడికి పోయి బాబా ఇష్టమైన పదార్థం వదిలిపెట్టి బాబాకి నేను అక్కడే బాబాకి చెప్పుకొని నాకు ఈసారి అబ్బాయి పుట్టాడు మా బాబాకి అని చెప్పుకొని అక్కడ పారాయణ మొదలుపెట్టి వారానికి ఒక చొప్పున పారాయణ చేసి ప్రతి వారం బాబా గుడికి పోయి దక్షిణ చేసి దులుగ టెంకాయ వేసి వచ్చేవాడిని. మాస్టర్ గారి సత్సంగానికి వెళ్తుండేవాడిని. అట్లా 7 వారాలు పూర్తయిన తర్వాత మధ్యలో కూడా ఈమెను తీసుకుపోయి మా మాస్టర్ గారి దర్శనం చేయించా. అమ్మ నువ్వు కూడా చదవని చెప్పారు మాస్టర్ గారు. ఆమె కూడా పారాయణ మొదలుపెట్టి బాబా చేతితో పారాయణ చేస్తూ ఉంది. తర్వాత 7 వారాలు పూర్తయిన తర్వాత ఇంకేం చేయమంటావు మాస్టర్ అంటే మళ్ళీ గురుచరిత్ర ఇచ్చారు సమిత ఆయనని. ఇగో ఈ బుక్ మళ్ళీ ఇచ్చారు. దీని మీద కూడా దత్తానుగ్రహ ప్రాప్తి కలిసి ఇది కూడా పారాయణ చేయమని ఇచ్చారు. ఇది 85 1985 ఈ 85వ మాస్టర్ గారికి జూలై మాసం ఆ ప్రాంతం మాస్టర్ గారికి అడిగా. ఇది డిసెంబర్‌లో ఇచ్చారు ఈ బుక్‌ని 85లో. దీన్ని కూడా సప్తాహ పారాయణ చేయమన్నారు. దీన్ని చేస్తూ ఉంటే ఒక వారం పారాయణ చేసిన తర్వాత డిసెంబర్‌లో దత్తావతారాన్ని చూడటానికి బస్సు ఏస్తున్నామని చెప్పి కొత్తపట్నం బస్ స్టాండ్‌కి ఒకతను బస్సు ఏస్తున్నాం. బస్సులో మాస్టర్ గారు కూడా వస్తున్నారు. వచ్చేవంటే టికెట్ కట్టొచ్చు అని చెప్పి 9 రోజుల యాత్ర అని రాశారు. పాంప్లెట్ చూసా. నేను పోయి డబ్బులు కట్టొచ్చా. మాస్టర్ గారు కూడా వస్తున్నారు కదా! మాస్టర్ గారితో షిరిడీ ఎళ్ళొచ్చు అన్నీ చూడొచ్చని. అప్పుడు 85 ఇది చివరి డిసెంబర్ అడ్వాన్స్ కట్టాను. 86 జనవరి 5వ తేదీ షిరిడీ యాత్ర బస్సులు కదిలినాయి. 2 బస్సులు. ఒక బస్సు అనుకుంటే 2 బస్సులు అయినాయి. ఒక బస్సులో జేవీఎస్ మాస్టర్ గారు, ఒక బస్సులో మాస్టర్ గారు, భరద్వాజ మాస్టర్ గారు. మాస్టర్ గారు వెనక సీటే వచ్చింది నాకు. ఈమెకి 9థ్ మంత్ వచ్చింది అప్పటికి. 9థ్ మంత్ వచ్చిన తర్వాత చాలా వీక్‌గా ఉంది. వీక్‌గా ఉంటే ఎప్పుడైనా డెలివరీ కావచ్చు అని చెప్పి చాలా ఇబ్బంది ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పారు.
చెప్పిన తర్వాత "నువ్వు షిరిడీకి పోతే ఎట్టా? నాకేమైనా ఇబ్బంది ఎట్టా?" ఈమె భయపడుతుంది. అప్పుడు మాస్టర్ గారి కాడికి ఎగాం. మాస్టర్ గారు షిరిడీ బస్సు ఎక్కమంటే ఎక్కుతా, ఆగిపోమంటే ఆగిపోతా అని చెప్పా. మాస్టర్ దగ్గరికి ఇద్దరం ఎగాము. "అమ్మా ఏమీ కాదమ్మా, అబ్బాయిని పంపించు, వచ్చేదాకా నీకేమీ కాదు, నేను చెప్తున్నాను" అని చెప్పి మాస్టర్ గారికి విభూది పెట్టి పంపించమన్నారు. జనవరి 5వ తేదీ 86 మేము జేవీఎస్ మాస్టర్ ఇంటికాడ నుంచి 2 బస్సులు స్టార్ట్ అయినాయి. గానగాపూరు, అక్కకోట, నగసోబవాడి, షిరిడి, ఆరంది అవన్నీ దత్తక్షేత్రాన్ని దర్శించుకొని 9 రోజులు అనుకుంది, 11 రోజులు పట్టింది. 9వ తేదీ కరెక్ట్‌గా షిరిడీలో ఉన్నాం. జనవరి 9వ తేదీ షిరిడి ఉంటే మాస్టర్ గారు షిరిడి పోగానే ఏం చేశారంటే, అప్పుడు గురుస్థానం పక్కన సాటేవాడి అని ఉండేది. అక్కడ చిన్న రూమ్స్ కొన్ని ఉండేవి. సమాధి మందిరానికి గురుస్థానానికి మధ్యలో. అప్పుడు వేప చెట్టు కాడ డైరెక్ట్ మనం ఆనుకొని కూర్చోవచ్చు. అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారంటే, ఈ కుడిచేత్తో గంధాన్ని తీసుకుపోయి నువ్వు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి ఏకాగ్ర పారాయణ చేసి నాకు కనపడన్నారు. ఏకాగ్ర పారాయణ చేశా. పొద్దున్నే పోయి వేప చెట్టుకు ఆనుకొని కూర్చొని ఏకాగ్ర పారాయణ చేశాను. 4 గంటల పైన పట్టింది. పారాయణ చేస్తే మాస్టర్ గారికి చెప్పా, "సరే దక్షిణేశ్వర బాబాకి హారతిలో పాల్గొను." ఇప్పుడు హారతి అయింది, అప్పటికి మధ్యాహ్నం హారతి. హారతిలో పాల్గొన్నాను. వచ్చిన తర్వాత రాత్రికి ఏం చేశారంటే, రాత్రి ద్వారకామాయిగా పడుకోపో అని చెప్పారు. చాలామంది వచ్చిన భక్తులు ద్వారకామాయిగా పడుకున్నారు అప్పుడు. 86 జనవరి 9వ తేదీ ఆ రాత్రికి అందరూ ద్వారకామాయిగా పడుకుంటే నాకు ద్వారకామాయిగా స్వప్నం వచ్చిందనమాట. ఆ బాబా వంట చేసిన గుంజ ఆనుకొని పడుకున్నా. రాత్రి స్వప్నం వచ్చింది. ఏమని చెప్పారంటే మాస్టర్ గారు, "ఎవరు పుట్టినా గురువారం నాడు పుట్టాలని అడుగు" అని బాబాని అడగమన్నారు. గురువారం నాడు పుడితే బాబా అనుగ్రహంతో ఎవరైనా పుట్టిన నీకు అబ్బాయి పుడతాదని చెప్పిన తర్వాత ఆ అబ్బాయి పుట్టినట్టు కల వచ్చింది నాకు. రాత్రి స్వప్న దర్శనం అయింది. ఉదయాన్నే మాస్టర్ గారి కాడికి వెళ్ళి, "మాస్టర్ గారి స్వప్నం వచ్చింది, అబ్బాయి పుట్టినట్టు కల వచ్చిందంటే" కన్ఫామ్ ఇక నీకు అబ్బాయిని ఇచ్చేసాడు బాబా అని చెప్పారు. చెప్పిన తర్వాత అతను వచ్చాము. వచ్చిన తర్వాత ఏంటంటే జనవరి 20 అంటే 20 అంటే 30 అంటే 30కి 3 రోజులు ముందు సోమవారం నాడు ఈమెకి పెయిన్స్ వచ్చినాయి. సోమవారం పెయిన్స్ రాజం హాస్పిటల్ పక్కనే ఉన్నాడు మాస్టర్ గారు. అక్కడ రాజం హాస్పిటల్ పక్కనే అక్కడ ఉన్నారు మాస్టర్ గారు. ఇట్లా పెయిన్స్ వచ్చినాయి అని చెప్పంటే మాస్టర్ గారు విభూది ఇచ్చి, అంటే ఎటువంటి ఆయన మాస్టర్ గారు మనకి బాబా చేతిలో ఏమైతే వేరు ఉన్నాయని మాకు చేతి చూపించాము. ఒక మైని తాయిని కాపాడినట్టు కాపాడాడు ఈమెని. తర్వాత మా వాడు చదువు విషయంలో ఒక సపత్ నేకగా పనిచేశాడు. బాబా చేతిలో ఎటువంటి వేగం ఉన్నాయని మాస్టర్ గారు మాకు ప్రాక్టికల్గా చేసి చూపించాడు మా జీవితంలో. ఆ తర్వాత ఈమెకి విభూది ఇచ్చి, ఈ ఉదయాన్నే స్వప్నం వచ్చింది ఈమెకి కూడా. వేకుందామని అబ్బాయి పుట్టినట్టు కల వచ్చేసింది. ముందు రాజం హాస్పిటల్కి పోయాం. పోయిన తర్వాత ఆమె ఏం చేయాలంటే ఆపరేషన్ చేయాల్సి వచ్చేటట్టు ఉందని చెప్పి ఆపరేషన్ సామాను తెప్పించి నైట్ ఇంటికి వెళ్ళిపోయింది. మాస్టర్ గారు ఏమన్నారంటే విభూది ఇచ్చి కొద్దిగా పొట్ట కూర్చి నోట్లో కలుపుకొని, "నువ్వు సోమవారం నాడు ఎందుకు పుడతాడు అబ్బాయి, గురువారం అడిగావు కదా, ఏం కాదులే, గురువారం దాకా టైం ఉంది" అన్నారు మాస్టర్ గారు. మనం దాన్ని గుర్తించలేకపోయాం. ఆమె ఏం చేసిందంటే ఇప్పుడు కాక తొందర ఇప్పుడు గబక్కన ఆపరేషన్ చేయదు కదా, ఇంటికి వెళ్ళిపోయింది. ఉదయాన్నే మంగళవారం ఎర్లీ మార్నింగ్ పెయిన్స్ అని ఆగిపోయింది. సో ఉదయాన్నే వచ్చి ఏందమ్మంటే ఇప్పుడు టైం ఉంది, ఇంకా హడావుడి ఏమి లేదు, రాత్రి ఏదో వేడి నొప్పి ఉంటాయి, ఆగిపోయిన పెయిన్స్ అంది. సో ఇంటికి పోతామని చెప్పి ఇంటికి పోతాం. మాస్టర్ గారు కూడా చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన ఉన్నారు. మాస్టర్ గారు ఇంటికి వచ్చేసాం. ఇక గురువారం నాడు మార్నింగ్ ఏ గుంజాన కల వచ్చింది. అబ్బాయి పుట్టినట్టు, ఆపరేషన్ అయ్యేది కాకుండా బాబా విభూది పెట్టినట్టు కల వచ్చి రేపు చూస్తే విభూది ఉంది ముఖాన. సో కల వచ్చిందని చెప్పింది. ఇక ఉదయాన్నే పూజ అయిపోయింది. బాబాకి హారతి ఇచ్చాం. నొప్పి స్టార్ట్ అయింది 10కి. బాబా గారు నా పక్కనే నిలబడం. అప్పుడు తర్వాత ఈమెకి ఏం చేసిందంటే మళ్ళీ మాస్టర్ గారి కాడికి ఇక ఈ శ్యామ ఈమె కాడికి పోతే ఆపరేషన్ ఉందని శ్యామ కానీ కొమ్మగపాటి వీర నరసింహ ఇప్పుడు ఇక్కడే ఉంది. వాళ్ళ సిస్టర్ శ్యామదేవి అని ఆమె కాడికి పోయాం. అంటే మా అమ్మాయి పుట్టింది అక్కడే. ఫీడ్ ఎక్కువైంది. అందుకని ఆమె కాడికి పోతే ఆమె ఏం చేసింది, సెకండ్ బాటకి వచ్చి టైం ఉందని సెకండ్ బాట కడుతూ ఉంది. అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారు, "నువ్వు బాబా చెప్తే పారాయణ చేస్తూ ఉండు, ద్వారకామాయిగా బాబాను ఊహించుకుంటా ఉండు, మీ మీ మిసెస్ పక్కనే బాబా ఉంటాడు డెలివరీ చెప్పి." అప్పుడు కూడా విభూది ఇచ్చి మళ్ళీ తీర్థం కలిపి బైబుల్ పెట్టమన్నాడు. విభూది పెట్టి ఏందండి ఆ విభూది ఏంటంటే అంది. "మా బాబా విభూది అంటే సరి చేసుకోమంది ఆమె." డాక్టర్ అమ్మ కూడా ఏమనగా కేవలం బాబా పట్టా ఉంది, బాబా పక్కన చివరికి పెయిన్స్ అయ్యి రాత్రి 8:20కి పుట్టాడు మా అబ్బాయి గురువారం నాడు. అప్పుడు ప్రతి గురువారం మాస్టర్ గారితో సత్సంగం. గబా మాస్టర్ గారు సైకిల్ వేసుకొని వచ్చి, మాస్టర్ అది నెల్లూరు బస్ స్టాండ్‌కు సిండికేట్ బ్యాంక్ పక్కన హాస్పిటల్ అది. మాస్టర్ గారు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ రాజం హాస్పిటల్ పక్కన. దానికి మాస్టర్ గారి ఇంటికాను అక్కడికే 100 మీటర్లు 150 మీటర్ల దూరం. నేను సైకిల్ వేసుకొని గబగబా వచ్చా మాస్టర్ గారి కాడికి. మాస్టర్ గారు చెప్దాం ముందని.
అప్పుడు అందరూ సత్సంగం పూర్తయిపోయి ప్రసాదం తీసుకొని పోతూ ఉండాలి. సరే నేను వాకిట్లో కనపడగానే మాస్టర్ గారు ఏమన్నారో తెలుసా? "నీ కోరిక తీరిందా?" అని అన్నారు. ఇక దీన్ని బట్టి ఎంత సగటునో మనకు తెలిసిపోయింది కదా! పెట్టాట. నీ కోరిక తీరింది గదా! అన్నారు. తీరిందని కూడా నీ కోరిక తీరింది గదా! అన్నారు. అంటే అబ్బాయి పుట్టిన తర్వాత ఆయనకు ముందుగానే తెలిసిపోయిందనమాట. అంటే మనకు మాత్రం ఏమి తెలియనటువంటి ఒక మాస్టర్ గారికి ఆయన తెలిసిపోతుంటది అన్నీ. అప్పుడు ఏమిటి ఒక అరటిపండు ఇచ్చి విభూది పెట్టి పంపించారు. ఫీడ్ అయింది అమ్మాయికి ఇబ్బంది లేదు ఇంకా చెప్పి చెప్పారు. తర్వాత అబ్బాయి పుట్టినాక ఎమ్మటే ఫీడ్ అయింది కాబట్టి 4 ఇంటికొచ్చేసాం. తర్వాత అబ్బాయి స్నానం అయినాక మాస్టర్ గారి కాడ తీసుకొని విభూది పెట్టించాం. అప్పటి నుంచి మాస్టర్ గారు అన్నీ ఎంత ప్రేమగంటే ఎప్పుడు గాని మాస్టర్ గారు ఊరికే కూర్చుంటాడు ముందు పోంగానే సత్సంగం జరుగుతుంటే. ఎందుకు? అరటిపండు అంటే విపరీతమైన ఇష్టం. ఒక అరటిపండు తీసి వాడి చేతిలో పెడతాడు. తింటా కూర్చుంటాడు. మళ్ళీ మధ్యలో వేస్తాడు. మళ్ళీ సత్సంగం చదివితే అరటిపండు ఇస్తాడు. ఇట్టా ఇదిగో మా అబ్బాయికి అక్షరాభ్యాసం కూడా ఒడిలో పెట్టుకొని అక్షరాభ్యాసం చేశాడు. తర్వాత ఏమైందంటే ఇక నేను మా అబ్బాయి పెద్దయిన తర్వాత అబ్బాయికి ఏదైనా పేరు పెట్టాలి కదా! నేనేమనుకున్నా అంటే సాయిబాబాని పేరు పెడదాం అనుకున్నా. మా నాన్నగారేమో వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన వెంకటేశ్వర స్వామి పేరు పెట్టకన్నావు. తర్వాత మా అత్తగారేమో శ్రీశైలం మల్లికార్జునకి మొక్కుంది. శివుడికి మొక్కున్నాను. ఆ పేరు పెట్టమన్నారు. నేను మాస్టర్ గారి కాడికి ఎళ్ళా. మాస్టర్ గారు ఇట్టా వెంకటేశ్వర స్వామి పేరు శివుడి పేరు పెట్టమంటారు. నేనేం బావ పేరు పెట్టుకుంటా అంటే అప్పుడు ఏం పెడదామని పక్కనే అమ్మగారిని అక్కడ కూర్చోండి మాస్టర్ గారు అమ్మగారిని అడిగారు. ఏం పెడదాం? అంటే సమస్య వచ్చింది. వెంకటేశ్వర స్వామి అంట, శ్రీశైలం అంట, సాయిబాబా అంట ఏం చేద్దామంటే అమ్మగారు చూసి వెంకట శివ సాయి అంటే బాగుంటది కదండీ ఆయన మాస్టర్ గారు బాగుంది మాస్టర్ గారు. మాస్టర్ గారు మీరే పెట్టిన పేరు నేనుండి మాస్టర్ గారికి పేరు పెట్టాలని చెప్పి బియ్యం గియ్యం అన్నీ తీసిపోయి ఆయన మాస్టర్ గారి చేత బియ్యం మీద పేరు వ్యాపించేసి అక్కడే వెంకట శివ సాయిని రాశారు ఆయనే. కాకపోతే ఎప్పుడు పోయినా అప్పటి నుంచి ప్రతి వారం ఎక్కడైనా సత్సంగాలు చెప్తుండేవాడు. నేను సైకిల్ వేసుకొని ఆఫీస్‌కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు మాస్టర్ గారిని దర్శనం చేసుకొని విభూది తీసుకొని పోతుండేవాడిని. సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ షో సినిమా పోదాం అనుకోని సినిమా టికెట్ బుక్ చేసుకునేవాడిని. ఆ టికెట్ బుక్ చేసుకొని సైలెంట్‌గా బుక్ చేస్తే మాస్టర్ గారి కాడికి ఇంటికి పోగానే ఏమన్నా చెప్తారు గబక్కన సత్సంగం చెబితే ఎట్లా అనుకుంటే అక్కడ పోగానే కరెక్ట్‌గా టికెట్ బుక్ చేసుకున్న రోజే పలానా చోట సత్సంగం ఉంది రారా అని చెప్పేవాడు. అట్లా దాదాపు 7, 8 సార్లు టికెట్ చించేసాం. సినిమాకి పోకుండా. సత్సంగం ఆయన చెప్పినాక మాకు సత్సంగం పోకపోతే ఎట్నో. ఇంక అప్పటి నుంచి ఏం చేసాడు సినిమా టికెట్ ఫస్ట్ షోకి పోవటం మానేసాం. అట్ట సినిమాకి పిచ్చి విపరీతంగా ఉండేది. ఆ సినిమా పిచ్చి అట్ట తగ్గించేసాడు. తర్వాత ఇంకా ఆ సినిమాకి మానేసి ఇంకెప్పుడైనా ఆఫీస్ ఎగ్గొట్టి పోయామని చెప్తే ఇంక ఫస్ట్ షో పోవటం అనేది మానుకున్నా. ఎందుకంటే ప్రతిరోజు మాస్టర్ గారి దండం పెట్టుకోవాలి. ఆయన సత్సంగం చెప్తాడు. ఇంక మనకు వగ కాదని ఆ సినిమా పిచ్చి అలా తీసేశాను. తర్వాత నీకు ఎట్లుండేదంటే నాకు డే బై డే హారతులు ఇస్తున్నావా అని చెప్పి అడిగాడు మరి. ఒక్కొక్క సాధన చేపించడం. హారతిని ఉదయాన్నే ఇస్తున్నానండి, రాత్రికి ఇస్తున్నా అంటే మధ్యాహ్నం పూట కూడా అమ్మాయిని మధ్యాహ్నం హారతి, సాయంత్రం పూట కూడా ఆయన ఇవ్వమని చెప్పారు. 2 హారతులు కావాలంటే 2 హారతులు మీరు ఇవ్వండి. 4 హారతులు ఇంట్లో ఇచ్చుకోండి బావ కన్నా. అప్పుడు నేను 4 హారతులు ఇంట్లో ఇస్తూ వచ్చాం. తర్వాత ఈ గ్రంథాలు ఏం చేశారంటే గ్రంథాలను ఏం చేయమంటారు సప్తాహ పారాయణ చేస్తూనే ఉండన్నారు. చేయమంటారు 7 సప్తాహాలు పూర్తయింది కదా కంటిన్యూ చేయి పారాయణ కంటిన్యూ చేయి. నీకు అబ్బాయి ఇచ్చాను మానేస్తావేంది? బాబాయ్ రుణపడి ఉన్నావు కదా అన్నారు. కంటిన్యూగా పారాయణ చేస్తూ ఉన్నా. 2 గ్రంథాలు సప్తాహ పారాయణ చేస్తున్నా. అప్పుడు ఈమె పారాయణ చేస్తుంది నిత్య పారాయణ. ఇద్దరు నిత్య పారాయణ చేస్తున్నాం హారతి ఇస్తున్నాం. 108 పారాయణ పూర్తయింది మాస్టర్ గారు ఉన్నప్పుడే. పూర్తయిన తర్వాత మాస్టర్ గారు 108 పారాయణ పూర్తయినాయి ఏం చేయమంటారు అని అంటే ఆపమంటారు అని అంటే ఆపేది ఎందుకు అని ఒక ఉదాహరణ చెప్పారు. నువ్వు పుట్టిన కాడి నుంచి చచ్చేదాకా అన్నం తింటూనే ఉంటావు ఏ రోజుకి ఆ రోజు. ఇక ఎక్కడైనా ఫంక్షన్ పోయినా ఒక 50 రకాలు పెట్టినా కూడా తింటావు. మరి ఉదయం వచ్చి వండుకొని తింటావు కదా! ఏ రోజు అన్నం మీద నీకు విరక్తి పుట్టదు కదా! అందుకని పారాయణ చేసే కొద్దీ నీకు విపరీతమైన ప్రీతి కలుగుద్ది. ఆ పారాయణ చేయకపోతే నీకు అన్నం అనే మానుతావు కానీ పారాయణ చేయకూడదు. ఇప్పుడు జరుగుతుంది అదే. అప్పటినుంచి ఈ రోజు దాకా ఈ 40 సంవత్సరాల నుంచి నిత్య పారాయణ మేము చేస్తూనే ఉన్నాం. షిరిడీకి
6 నెలలకు ఒకసారి, 6 మాసాలకు ఒకసారి షిరిడీ ఎళ్ళమన్నారు. మాస్టర్ గారు ఈమెనేం చేశారంటే ఈమెకేం చెప్పారంటే ఒకటి, ఈమె కొంచెం ఆరోగ్యం అంతంత మాత్రం విష్ణు సహస్రనామం పారాయణ చేయమని బాబా స్వప్నం కనపడి చెప్పాడు. విష్ణు సహస్రనామం చేసుకొని బాబా కలలో కనపడితే అప్పుడు మాస్టర్ గారికి పోయి చెప్పాం. మా అమ్మ చేయమ్మా బాబా చెప్తే మంచిది విష్ణు సహస్రనామం చేయమన్నారు. ఈమె పుస్తకం మొదలు పెడుతుంది చేయలేకపోతుంది. ఒక 4 శ్లోకాలు చదివితే నిద్ర వస్తాయి. 10 శ్లోకాలు చదివితే నిద్ర వస్తుంది. తర్వాత మాస్టర్ గారు సమాధి అయ్యాక అదే జరిగింది. ఏనాడు విష్ణు సహస్రనామం పూర్తి చేయలేకపోయింది. తర్వాత మాస్టర్ గారు సమాధి అయినా కూడా మళ్ళీ ఆయన కూడా స్వప్నం కనపడి విష్ణు సహస్రనామం చేయమన్నాడు. ఆయనే చేయలేకపోతుంది. ఇది ఎక్కడ ఆటంకం జరుగుతుందో అమ్మగారి దగ్గరికెళ్ళాం. అమ్మగారు ఇట్లా మాస్టర్ గారు చెప్పాడు, బాబా చెప్పారు, ఈమె విష్ణు సహస్రనామం చేయలేకపోతున్న అమ్మగారు ఏం చెప్పారంటే, ఎంఎస్ సుబ్బలక్ష్మి క్యాసెట్ ఉంటుందమ్మా, మీ ఇంట్లో టేప్ రికార్డు ఉందని చెప్పి. ఆ టేప్ రికార్డుకు క్యాసెట్ పెట్టుకో, ఆ క్యాసెట్ ఎదురుగా కూర్చో, కొద్దిగా సౌండ్ పెట్టుకో, ఆ సౌండ్ వింటూ విష్ణు సహస్రనామం చదువు, నీకు నిద్ర కాదు ఏం కాదు. అప్పుడు టేప్ రికార్డు పెట్టి ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి క్యాసెట్ పెట్టింది. అప్పుడు విష్ణు సహస్రనామం అమ్మగారు ఆజ్ఞ మీద మరి చూసావా, ఇద్దరు చెప్పిన తర్వాత మరి అమ్మగారు ఆజ్ఞ అయిన తర్వాత కానీ ఆ విష్ణు సహస్రనామం స్టార్ట్ కాగా. ఈ రోజుకి విష్ణు సహస్రనామం కంఠోపాఠం కానీ చేస్తూ ఉంటుంది అప్పటి నుంచి ఈ రోజు దాకా. ఆ విష్ణు సహస్రనామం ఒకటి ఆమెకి ఇచ్చాడు. తర్వాత ఈ మహాత్ముల దర్శనం మీరు నిత్యపారాయణ చేస్తుంటే మీ ఇంటికి మహాత్ములు వారంతట వారే వస్తారు. నీకు సంవత్సరానికి ఏదో ఒక మహాత్ముల దర్శనం అవుద్దంటే మాస్టర్ అనుగ్రహం కూడా రామగిడ్డి తాత, అనసూయ మాత, నారాయణ దాసు, తర్వాత వెంకటేశ్వర స్వామి భక్తులు మొత్తాన్ని వక్యమ్మ కానీ, నాగయ్య కానీ, గోసిరెడ్డి కానీ, గురవయ్య స్వామి కానీ, తర్వాత పూర్ణానంద స్వామి, గులాబ్ బాబా గారు, ఈ గులాబ్ బాబా ఎక్కడ మా శివనేశ్వర స్వామి కాడికి పోతే మనం షిరిడీకి పోతే ప్రత్యేకంగా ఆయన ఆశీస్సులు ఇచ్చేవాడు మాకు. మా అబ్బాయిని ఒకే కూర్చోబెట్టుకున్నాడు సత్సంగం జరుగుతుంటే. అనసూయ మాత కాడికి పోతే అనసూయ మాత ఇచ్చిన వస్త్రం ఒకటి ఉంది నా కాడ, ఆమె ఇచ్చిన వస్త్రం నాకు. తర్వాత రాముడి తాతకు పడితే ఆయన సిగరెట్లు ఇచ్చాడు నాకు. అట్లా ఏ మహాత్ముని కాడికి పోయినా కూడా అనుగ్రహం ఉంటుంది అనమాట. మనకు ఒక మాట చెప్పారు మాస్టర్ గారు, ఎక్కడన్నా మహాత్ముని కాడికి పోయినప్పుడు మీకు పారాయణ చేసుకొని పోండి, అక్కడ పోయినా కూడా మీకు ప్రత్యేకంగా అనుగ్రహం కావాలంటే మీకు అక్కడ పోయినా కూడా పారాయణ చేయండి, ఆయన సన్నిధిలో మీకు ప్రత్యేక అనుగ్రహం వస్తుంది. అట్లాగా మేము ఒకసారి పూర్ణానంద స్వామి దర్శనానికి పోయాం. చుండిపేట పోతే మేము ఒకసారి శ్రీశైలం చుండిపేట పూర్ణానంద స్వామి దర్శనానికి పోయాం. దర్శనానికి పోతే అక్కడ 4 రోజుల నుంచి ఎవరో దర్శనం ఇవ్వలేదంట స్వామి. నేను గోపాలకృష్ణ దంపతులు కానీ ఇద్దరు నాకు వెళ్ళాం. 4 రోజుల నుంచి ఎవరో దర్శనం ఇవ్వలేదని చెప్పి స్వామి లోపల ఉండాలని చెప్పారు. సరే మేమేం చేసాం, మా కాడ ఈ ఆయుధాలు ఉండే కదా తీసాం బయటికి. గురుచేత గ్రామంతో తీసి పారాయణ చేస్తూ కూర్చున్నాం. కూర్చుంటే స్వామి బయటకు వచ్చేసారు. స్వామి బయటకు వచ్చారని చెప్పారు. అంతవరకు స్వామి బయటకు వచ్చి కూర్చున్నారు. అందరూ నమస్కారం చేసుకుని అందరూ ఆశీస్సులు బ్రహ్మాండంగా. ఈమెకు వస్తూ ఉంటే పిలిచి పక్కకు పిలిచి మరి దూరం పోయాము పిలిచి ఇంక పండు అట్టుపండు ఇచ్చారు. సమాధయం స్వామి సమాధి అట్టా మేము ఇంకోసారి పోయినప్పుడు శ్రీశైలం మున అప్పటి నుంచి నియమంగా ఈ రోజు కూడా శ్రీశైలం సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పోతాం. పోయినప్పుడు నియమంగా పూర్ణానంద స్వామి కాడికి పోయేస్తాం. ఒకసారి పోయినప్పుడు ఆయన వేగ అసలు ఊగోని వేగు. అంత నెక్స్ట్ టైం పోయినప్పుడు చెప్పాం, స్వామి పోయినసారి 3 నెలల క్రితం మేము వచ్చాము, మీరు వేగు అని చెప్పంటే, నాకు తెలిసి మీకు వచ్చింది, మీరు వచ్చి అక్కడ నమస్కారం చేసి మీకు వచ్చిన తర్వాత నాకు తెలుస్తుందని అన్నారు. అది చూడండి ఎంత గమనం. సంవత్సరం తర్వాత మళ్ళీ పోయిన తర్వాత ఫస్ట్ దర్శనం రెండోసారి పోయినాక మీరు ఇంతకుముందు వచ్చారు కదా, ఒంగోలు కదా మీద అన్నారు. ఏందది గమనం అది అలా ఉంటుందంట. వాళ్ళ మనసులో మనకి స్థిరస్థాయిగా ఉండేదానికి ఏంటంటే ఇది. ఇక మా అబ్బాయి అక్షరాభ్యాసం చేయించటం, ఆ అక్షరాభ్యాసం ఫలితంగా వాడు ఎంటెక్ చేయటం. కొంతమంది జాతకం ఒక స్వామీజీకి జాతకం చూపిస్తే మీ వాడు 10th క్లాస్ దాటి ఇంట్లో చెగిపోతాడు చదవడని చెప్పారు. అటువంటిది ఆ ఎంటెక్ డిస్టెన్స్గా పాస్ జేఎన్టీ యూనివర్సిటీ సీట్ వచ్చింది. అట్లా అనుగ్రహం అంటే ఎట్లుంటుంది ఇది, ఆ ఒక గురువు అనుగ్రహంతో మన అక్షరాభ్యాసం చేసిన ఫలితంగా అంటే జాతకాలే తారుమారైపోయినాయి మా విషయంలో, అన్నీ తారుమారైపోయినాయి. తర్వాత కంటిన్యూగా ఒక అనుగ్రహం ప్రాప్తి వస్తూనే ఉందన్నమాట. ఇక్కడ కోటయ్య గారిని భగవాన్ వెంకటేశ్వర స్వామి ఉంది సంతపేటలో, ఆయన కూడా మాస్టర్ గారు కూడా పరమ భక్తుడు. ఆయన నిత్యం భాగవతం చరిత్ర పారాయణ చేస్తుంటాడు. ఆయన గుడికాడ ఒక ప్రోగ్రాం పెట్టించాడు. ఏమనంటే ఆయన సంకల్పం నా సంకల్పం ఇద్దరు కలిగింది అట్నే. మాస్టర్ గారు వచ్చినవన్నీ పారాయణ చేపిద్దాం అందరి చేత అని చెప్పి పెట్టుకున్నాం, ఒక సంకల్పంగా పెట్టుకున్నాం. గురు పౌర్ణమి, దత్త జయంతి, వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఇటువంటి పండగప్పుడు ఏం చేసామంటే ఏదో ఒక మాస్టర్ గారి బుక్ సంవిధాన దిశాస్త్రి కానీ, గురుచిత్త కానీ, గృహామృతం కానీ, లేకపోతే చిమటం అమ్మ కానీ, లేకపోతే ఆనందమయ్య అమ్మ, పాకపాటి గురువు గారు, వెంకటేశ్వర స్వామి చరిత్ర, దత్త దర్శనం, మాణిక్ పూమ గారు అన్నీ ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క పండగకి తీసుకొచ్చి ఒక 100-120 పుస్తకాలు తెచ్చేవారు.
తెచ్చి అందరికి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసి మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ చేసి అందరి చేత పారాయణ చేపించేవారు. అట్లా పారాయణ చేసిన ఫలితంగా ఆయన అద్భుతమైన సద్గతి పొందాడు. ఆయన కార్తీక మాసం కార్తీక ఏకాదశి రోజు ఆయన శరీరాన్ని సాగించాడు కోటయ్య గారు. ఆ కోటయ్య గారి శరీరం సాగి ఎంత అద్భుతం అంటే అది ఆయన ఇంకొక దర్శనం కూడా అద్భుత దర్శనం ఏందంటే, ఆ ధ్యాన మందిరం ఒకటి కట్టించాడు. ధ్యాన మందిరం ఏం ఫోటో పెట్టగా పైన నా ఆలోచిస్తుంటే, ఆయనకు 2, 3 రాత్రి ఒకటే స్వప్నం వచ్చింది. ఏమనంటే, అనేక మంది మహాత్ములు దిగుతా ఉన్నారంట. పాకపాడుకో మొత్తం ఈ మందిరం అంతా దిగుతా ఉన్నారంట ఆయనకి. నాకు చెప్తా ఉన్నాడు స్వప్నం పొద్దున్నే. ఇట్లా స్వప్నం వచ్చింది వాసుదేవా ఏం చేద్దామని. సరే ఆయనే సమాధానం చెప్తాడనుకుంటే శ్రీశైలం నుంచి ఒక ఆయన పూర్ణ స్టూడియో ఒకటి ఆ స్టూడియో ఒక ఆయనకి సీడీ తెచ్చిచ్చాడు. ఆ సీడీలో 63 మంది 70 మంది మహాత్ములు ఉన్నారు. ఆ మహాత్ముల ఫోటోలన్నీ దాంట్లో ఉన్నాయి. అప్పుడు మేమేం చేసామంటే ఆ చుట్టూ కొలతేసుకొని ఆ మందిరం చుట్టూ ధ్యాన మందిరం చుట్టూ ఎంతమంది మహాత్ములు పడతారో అన్నీ ఒకే సైజులో మొత్తం దత్తావతారం 5 సమస్తం ఆ చుట్టూ కట్టించి పెట్టామనమాట. అంతమంది మహాత్ములు అక్కడ వచ్చి కూర్చున్నానికి ముందుగా నిదర్శనం అనమాట అది. ఆ పారాయణ చేసిన ఫలితం. ఇప్పటికి కూడా పారాయణ ఎప్పుడు పారాయణ జరుగుతూ ఉంటుంది. మొన్న కూడా గురు పౌర్ణమి కూడా 3 రోజుల క్రితం కూడా గురు పౌర్ణమి కూడా మన గురు చిలువ చేత పారాయణ చేపించాం. ఆయన ఆ సేవ చేసిన దానికి ఫలితంగా కూడా ఆయనకి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆయన చనిపోయాడని చెప్పుకున్నాం కదా. ఆయన సమాధి మీద కర్పూరం వెలిగిస్తే భక్తులంతా పోయి ఆ కర్పూరం వెలుగులో అంటే చందోగాగ శాస్త్రి గారికి మనం చూసాం. చందోగాగ బాగా ఉపాసకులు చేస్తుంటే అమ్మవారు ఎట్ట పైకి వచ్చిందిట ఆయన శరీరాన్ని నుంచి. ఈయనట వెంకయ్య స్వామి ఇట పట్టుకొని తీసుకుపోతున్న చేయి పట్టుకొని తీసిన ఫోటో కరెక్ట్గా వచ్చింది ఆ నిప్పులో నుంచి. దాని దగ్గర కూడా మా మిత్రుడు రాంబాబు పైన ఉంటాడు. ఆయన మా మిస్సెస్ అప్పుడు ఊళ్ళో లేదు, రాయచూరులో ఉంది మా కోడలి దగ్గర. సరే రాత్రి రాంబాబు నేను కలిసి ఇక్కడే పక్కన పడుకున్నాం మా ఇంట్లో ఈ ఇంట్లోని. పడుకుంటే రాంబాబు కూడా స్వప్నం వచ్చింది. నన్ను వెంకయ్య స్వామి ఎక్కడికో తీసుకుపోవడం నా గురించి ప్రచారం చేయబాకండి, మీరు ఎక్కడికో తీసుకుపోయి ఏదో చేసేది చేయబాకండి, ఏదో అట్లా పట్టుపోయి అట్లా రాగి కుప్ప అట్లా పడేసారని చెప్పండి అని చెప్పి ఆయన స్వప్నం ఇచ్చాడు. పొద్దున్న నాకు చెప్పాడు. ఇట్లా కోటయ్య గారు నాకు కరువు కనపడ్డాడు రాత్రి అంటే అట్లా ప్రచారం చేయటం ఆయనకు కూడా ఇష్టం లేదని కోటయ్య అట్లా ఆయన స్వప్న దర్శనం ఇచ్చి చెప్పాడు. ఈ ఆరోగ్య విషయం కూడా ఈ ఆరోగ్య విషయం కూడా బాధపడుతుంటే ఒక 95లో సమాధి సమాధి అయిన తర్వాత ఈమెకి 95లో ఈమెకు ఒక గర్భసంచిలో ప్రాబ్లం వచ్చింది. గర్భసంచిలో గడ్డ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. నెల రోజుల లోపల ఆపరేషన్ చేయకపోతే చాలా డేంజరు, చనిపోయే ప్రమాదం ఉంది. 3 హాస్పిటల్ చెప్పారు. 3 హాస్పిటల్ చెప్పిన తర్వాత మేము ఏమనుకున్నామండి ఇక సరే వెంకటేశ్వర స్వామి గారు షిరిడి ఎట్ట పోవడం ఇప్పుడు దూరం అయిపోద్దని ఆపరేషన్ చేయించని డిసైడ్ అయిపోయి గొడవమూడి వెంకటేశ్వర స్వామి కాడికి పోయాం. వెంకటేశ్వర స్వామి కాడ ఒక రాత్రి నిద్ర చేసి పడుకొని స్వామివారికి చెప్పుకొని ఇంటికి వచ్చి ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం. అక్కడ గొరవయ్య స్వామి ఉన్నాడు అప్పుడు. ఆ గొరవయ్య స్వామి కూడా వారం రోజుల నుంచి దర్శనం ఇవ్వకుండా ఎక్కడికో ఎగాడంట ఏవుగో వారం రోజు నుంచి ఎగాడని చెప్పారు. ఆయన కూడా నమస్కారం చేసుకుందామంటే అది ఇప్పుడు అనుకొని ఏమొచ్చింది ఇక ఒక రోజు నిద్ర చేసి మరి ఉదయాన్నే వచ్చేద్దామని చెప్పి నెల్లూరు వద్దామని వచ్చి ఇంటికి వద్దామని చెప్పి బండి ఎక్కుతూ బస్సు ఎక్కిపోతున్నాం. బస్సు అడుగు పెట్టి ఒక ఎక్కారు, మిగతా ఒక ఎక్కిపోతున్నాం. గొరవయ్య స్వామి వచ్చాడని చెప్పారు, అడుగుతున్నాక అక్కడ మేము బస్సు దిగిపోయాం. ఇంకో గొరవయ్య స్వామి గారు దర్శనం చేసుకుని చెప్పాం, స్వామి ఇంకట ఆపరేషన్ చేయాలంటున్నారు ఏంటని అడిగితే ఏంటంటే గడ్డ అని చెప్పి గడ్డ లేదు ఏం లేదు, నువ్వు ఇక్కడే 3 రోజులు ఉండి స్వామివారి సమాధి తీర్థం తీసుకొని దున్ను పూజ చేసుకొని ఎగిపోండి, గడ్డ ఏం లేదు అన్నాడు. సమాధి అంటే అక్కడే సమాధి కడగటం, మేము అప్పుడు సమాధి తాగటం, మేము దత్త సహస్రనామం అక్కడే చేసుకునేవాళ్ళం. దున్ను పూజ కూడా మేము చేసుకున్నాం. ఎప్పుడు 95 తర్వాత 2000 సంవత్సరం దాటినాక ఈ రూమ్స్ అన్ని కట్టారు. ఆ తీర్థం తీసుకొని అక్కడే పూజ చేసుకొని 3 రోజులు నిద్ర చేసి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులు టెస్ట్ చేపిస్తే ఈ రోజుకి ఏమి లేదు, గడ్డగా ఏమి లేదు, ఈ రోజుకి ఆపరేషన్ లేదు, ఏమి లేదు. 95 జరిగిన విషయం ఇది. అంటే ఇలాగా ఆమెకు ఆరోగ్యం అట్ట ప్రసాదించాడు. ఇట మాకు ప్రతి నిమిషం అన్నమాట. మా అమ్మాయి వివాహం కానీ మా అమ్మాయి వివాహం మేము ఎక్కడ వెతకగా మా అంతటా మేము చూడగా అమ్మాయి ఉద్యోగం చేయాలన్నా కూడా గురువారం నాడే వచ్చాడు మా గుడి కాదు. ఆయన గురువారం మా అమ్మాయిని తీశాడు. ఎంతెంతో కట్నం ఇవ్వాలన్నది కూడా ఆ కట్నం కూడా కాదనుకొని ఆయన 14,50,000 నేను కట్నం ఇవ్వడానికి ముందుగా కండిషన్ పెట్టినా కూడా ఒక ₹1,00,000 మా అమ్మాయిని చూసి వెంటనే చేసుకున్నారు. మా అమ్మాయి కూడా బీటెక్ సీట్ కానీ అంటే ఎప్పటికి ఏది అడగద్దా అని చెప్తుంటాడు మాస్టర్ గారు. నేను షిరిడీకి పోయినప్పుడు ఏం అడుగుతుంటాను, తొందరగా దర్శనం అడుగుతా. మా అమ్మాయి ఏం చేసిందంటే అప్పుడు సాయి వేమతం పుస్తకం రాస్తే స్తూపంగా పెడతామని చెప్పారు.
మా అమ్మాయి సాగిరామతో పుస్తకం బీటెక్ సీట్ కావాలని, ఒంగోలుని కావాలని ఆ పుస్తకం మొత్తం పూర్తి చేసింది. బుక్ మొత్తం ఎత్తి రాసింది విరామంతో. ఎత్తి రాసి స్తూపం పెట్టారు. ఆ ఫలితంగా జేవి సుబ్బయ్య గారి ఇంట్లో ఉంటున్నాం మేమప్పుడు. ఆ పుస్తకం రాసిన ఫలితంగా మా అమ్మాయికి ఒంగోలుని సీట్ వచ్చింది బీటెక్. ఆ ముందు రోజు స్వప్నం వచ్చింది. నీకు దీంట్లో ఏ సీట్ కావాలని అడిగినట్టుగా, మాకు కంప్యూటర్ సీట్ కావాలి ఒంగోలు కావాలంటే, ఒంగోలు ఒక్క సీటు. మేము కంప్యూటర్ కౌన్సిలింగ్ పోగానే ఒంగోలు ఒకే ఒక సీట్ ఉంది కంప్యూటర్ సీటు. అది ఎస్ఎస్ఎన్ కాలేజ్, సుబ్బ మాస్టర్ గారు పనిచేసే కాలేజీలోనే ఉంది ఆ సీటు. ఆ అమ్మాయి ముందు కౌన్సిలింగ్ పోగంతా ఎక్కడ ఉన్నారు? వాళ్ళు రాజమండ్రి, ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు ముందున్నారు. అంటే వాళ్ళ సీటు ఇక్కడ ఎట్ట అడగలేదు, ఒంగోలు ఎట్ట అడగలేదు. వాళ్ళు ఆ సీటు చూసుకున్నారు. ఏమిటి అమ్మాయి కంప్యూటర్ సీట్ ఒంగోలు చేయంగానే ఫిక్స్ కాగానే ముందుగా స్వప్నం వచ్చింది. ఏమిటే కంప్యూటర్ సీట్ ఒంగోలు వచ్చింది. ఫ్రీ సీట్ వచ్చింది. అమ్మాయి అలా బీటెక్ పూర్తి చేసింది. వివాహం అట్నే అయింది. ఆ అబ్బాయి వివాహం కూడా అట్నే మేము వెతకకుండానే అనంతకృష్ణ గారని, అంటే ఎక్కిగా కృష్ణమాచార్య గారి శిష్యువు. ఆమె శ్రీలక్ష్మి అని మా వీపు కాదు. ఆమె ఎక్కిగా కృష్ణమాచార్య గారి స్టూడెంట్ ఆమె. ఆ స్టూడెంట్ ద్వారా మేము అబ్బాయి నెట్‌వర్క్ పెడితే వాళ్ళ అమ్మాయి వచ్చింది మాకు సంబంధం. ఇట్లా నెట్‌వర్క్ కలిస్తే ఎంక్వైరీ చేసి అనంతకృష్ణ గారి జాతకం చూసి ముహూర్తం కూడా ఆయనే పెట్టాడు. మేము ముహూర్తం చూడగా ఆయనే ముహూర్తం పెట్టి అనంతకృష్ణ గారు ఆయనే ఏర్పడడం తీసుకొచ్చి వివాహం కూడా ఆయన ముహూర్తం పెట్టి ఆ వివాహానికి ఆయన కూడా హాజరయ్యి మా అబ్బాయి వివాహం జరిపించాడు. ఇక మనకి ఎప్పటికి ఏదని ఈ రోజుకి బాబాని ఇది కావాలని అడగలేదండి నేను. ఎప్పుడుకి ఏది కావాలో అది సమాధించి కంటిన్యూగా చేస్తూ ఉంటాం. ఇక మా సత్సంగ సభ్యులు అయితే మేము ఏం చేస్తామంటే, ఇట్లా రాంబాబు ఫ్యామిలీ, ఇట్లా ఇంకొక గోపాలకృష్ణ ఫ్యామిలీ, ఇట్లా 5, 6 ఫ్యామిలీస్ ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు తగ్గిపోయారు. మేము సత్సంగానికి మొదలుపెట్టి దాదాపు 15 సంవత్సరాలు అయింది. మేము సత్సంగం ఏం చేస్తూ ఉంటే మాస్టర్ గారికి చెప్పినవి చేస్తున్నాం. శ్రీ గురు చరిత్ర పారాయణ స్టార్ట్ చేస్తాం ఫస్టు. అది సామూహిక పారాయణ చేస్తాం. తలా 3 అధ్యాయాలు తీసుకొని పారాయణ పూర్తి చేసి, తర్వాత మాస్టర్ గారి బుక్స్ ఏమన్నా, మాస్టర్ ప్రవచనాలు కానీ, విజ్ఞాన వీసులు కానీ ఏదైనా బుక్ కాసేపు ఒక అర్ధగంట పారాయణ చేసుకుంటాం. ఆ మాస్టర్ గారు చెప్పిన 3 పాటలే పాడుకొని ప్రసాదం తీసుకొని ఒక గంటన్నర కాయకు 6:30 స్టార్ట్ చేస్తాం. 9కి పూర్తి చేసుకొని వెళ్ళిపోతాం. అది 54వ పారాయణ వచ్చి విద్యానగర్ పోయి చేస్తాం. ఇంకొక పారాయణ వగముడుగా చేస్తాం. ఇప్పుడు కుదరటం లేదనుకో. తర్వాత ఒక పారాయణ మాస్టర్ గారి సమాధి కాడ చేస్తాం 75 పారాయణ. అదే 108వ పారాయణ వచ్చిందనుకో గుర్తు చెప్తాను. 108వ పారాయణ వచ్చి గానుగప్పంగా పోయి చేస్తాం. గానుగప్పంగా పూజ చేస్తాం 108వ పారాయణ. అక్కడ ఏం చేస్తాం, మళ్ళీ మాణిక పువ్వు మొదలు పెడతాం. ఆ మాణిక పువ్వు చరిత్ర మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ మాణిక పువ్వు చరిత్ర 108వ పారాయణ వచ్చిందనుకోండి, మాణిక నగర్ పోయి పూజ చేస్తాం. అక్కడ మాణిక నగర్ మళ్ళీ అక్కకోట మగ చరిత్ర పారాయణ స్టార్ట్ చేస్తాం. అక్కడ అక్కకోట మగ పారాయణ 108వ పారాయణ వచ్చిందనుకోండి, అక్కకోటకు పూజ చేస్తాం. అక్కకోటకు మళ్ళీ బాబా చరిత్ర మొదలు పెడతాం. బాబా చరిత్ర 108వ పారాయణ వచ్చి షిరిడీకి పోయి షిరిడీ 108వ పారాయణ చేస్తాం. అక్కడ మళ్ళీ శ్రీ గురు చరిత్ర స్టార్ట్ చేస్తాం. అట్లా మేము ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు బట్టి దాదాపు అన్ని చరిత్రలు 3 సార్లు పూర్తయినాయి. 3 సార్లు పైన పూర్తయినాయి మాకు. 108 సార్లు ఒక్క చరిత్ర 108 పారాయణలు. అందరి చేత ఆ పారాయణ ఈ రోజు కూడా చదువుతానే ఉందండి. మేము మా సత్సంగ సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నా కూడా, ఒకరు బెంగళూరు, ఒక హైదరాబాద్ ఉన్నాడు, ఆన్లైన్ సత్సంగాలు చేస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా ఇప్పుడు సమితాన్ని చేస్తూ ఉన్నాం. మరి మేము మొదటగా అది కూడా 42వ పారాయణ. అట్లా కంటిన్యూగా మాస్టర్ గారు చెప్పేసి మాకు చెప్పారంటే పారాయణ, సత్సంగం ఈ 2 కార్యక్రమాలు ఏమున్నారు. ఆ 2 కార్యక్రమాలు అందరి చేత చేపిస్తూనే ఉన్నాం. మాకు తెలిసినంత వరకు మాస్టర్ గారి ప్రచారం చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సత్సంగాలు ఎక్కడైనా కానీ చేయించండి, చెయ్యండి, పారాయణ గురించి చెప్పండి, పారాయణ మహత్యం చెప్పండి అని చెప్పారు. అదే మాకు చెప్పింది. ఈ రోజు కూడా నిత్యం హారతులు కానీ, పారాయణ కానీ కంటిన్యూగా మా సభ్యులంతా అవే చేస్తూ ఉన్నారు. ఇంకెక్కడ మేము ఇంకా ఆ పాటకు పెద్ద పెద్ద పాట ప్రోగ్రాం లాగా హడావుడి ఉండదు మా సత్సంగానికి. ఈ రోజు కూడా ఆ మాస్టర్ గారు నిరాడంబరమైన సత్సంగాలు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు కూడా. ఈ రోజు కూడా ఎప్పటికైనా నేను సత్సంగాలు పారాయణ చేస్తూ ఉంటే, వెంకటేశ్వర గురువు ప్రతి చరిత్ర పారాయణ పూర్తి చేస్తున్నా కదా, ఎప్పటికప్పుడు నాకేం చేస్తంటే మాస్టర్ గారు నా దర్శనం చెప్తూ ఉంటాడు. బాబా కనపడగానే నాకు మాస్టర్ గారు కనపడుతుంటాడు. ఫస్ట్ నుంచి చెప్పాలి మీకు. ఇక 4 రోజుల సమాధి చింతాగనంగా సాయిబాబా పబ్లిక్ స్కూల్ అని ఇక్కడ భాగ్యనగర్ ఉంది ఇప్పుడు కూడా. బ్రహ్మయ్య మాస్టర్ గారు ఆ స్కూల్ మాటలు ఆయన ఏం చేశారంటే యానివర్సరీ ఫంక్షన్ పెట్టారు. పెట్టిన తర్వాత ఏప్రిల్ 8వ తేదీ 89 ఆ స్కూల్గా మా అమ్మాయి, పైన రాంబాబు గారి అమ్మాయి యూకేజీలో చదువుతున్నారు. వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ఉంది చిన్నది అది. సరే నాకేం చేశారంటే మాస్టర్ గారు సత్సంగానికి తీసుకుపోయే బాధ్యత నాకు అప్పచెప్పారు. ఒక అంబాసిడర్ కారు ఇచ్చారు. మాస్టర్ గారు ఇప్పుడు సుబ్బలక్ష్మి గారి ఇంట్లో ఉంటున్నారు.
సరే నేను పోయి మాస్టర్ గారి కారు ఎక్కించుకొచ్చా. ఎక్కించుకున్న తర్వాత బాగా వాన పడింది. స్టేజ్ అంతా తడిసిపోయింది. ఒక చిన్న రూమ్‌లో కూర్చోబెట్టారు మాస్టర్ గారిని. ఆ ప్రిన్సిపాల్ ఉండే రూమ్‌లో. కూర్చోబెట్టి మాస్టర్ గారు సత్సంగం చెప్పమన్నారు. చెప్తుంటే నేనేమన్నాను మాస్టర్ గారు రాంగానే, "అమ్మ మాస్టర్ గారికి ఏమన్నా వస్తువులు తెచ్చారా మీరు" అని అడిగా. "ఏం తేలేదన్నారు." సరే నా మాస్టర్ గారు నాకో కోరిక ఉండేది. ఏమంటే మాస్టర్ గారితో కలిసి ఫోటో దిగాలి. మాస్టర్ గారికి వస్త్రం పెట్టాలని కోరిక ఉండేది. గబగబా మరి బజార్‌కి పోయి ఒక ఆకుపచ్చ శాలువా తీసుకొచ్చా మాస్టర్ గారికి నేను. ఒక ఆకుపచ్చ శాలువా తీసుకొచ్చి అది కప్పాను. తర్వాత మాస్టర్ గారితో కలిసి ఫోటో దిగాలనే కోరిక ఆ ఫోటోగ్రాఫర్ వచ్చాడు. ఫోటో తీసాడు. ఇది స్కూల్ అనమాట. ఈ స్కూల్ ప్రిన్సిపాల్ ఇదిగో మాస్టర్ గారికి ఆకుపచ్చ శాలువా కప్పాను నేను. ఆ స్కూల్ స్టాఫు, మేము అందరం దిగామనమాట. ఇది 8వ తేదీ మాస్టర్ గారి సమాధి 4 రోజుల ముందు. అంటే మాస్టర్ గారితో కలిసి ఫోటో దిగాలనే కోరిక ఒకటి, మాస్టర్ గారికి వస్త్రం పెట్టాలనే కోరిక ఆ 2 తీర్చాడు మాస్టర్ గారు. తర్వాత కారు ఇంటికి పోతుంటే ఇక్కడ పక్కన ఒంగోలు అని 10 కిలోమీటర్లు మా ఊరు సొంత ఊరు అది. అక్కడ అక్కడ ఏం చేశాడంటే ఆ గుడి శంకుస్థాపనకి ఆ గుడి ప్లాన్ తీసుకురమ్మన్నారు మాస్టర్ గారు. నేను ఉన్నాను. ఆ గుడి ప్లాన్ తీసుకొస్తే రేపు గాని, ఎల్లుండి గాని ఎట్టి పరిస్థితుల్లో నాకు కరువు. ప్లాన్ తీసుకొస్తే మందిరం ఎట్ట కట్టాలని నేను ఒక ప్లాన్ చెప్తాను. నన్ను తప్పనిసరిగా కరువు అని చెప్పారు మాస్టర్ గారు. సరే మాస్టర్ గారు సత్సంగాలు జరుగుతాయని చెప్పి నేను 2 రోజులు, 3 రోజులు కలవగా 12వ తేదీ ఉదయాన్నే 10 గంటలకు నేను క్యాంప్ పోయిన తర్వాత అక్కడ కబురు వచ్చింది నాకు మాస్టర్ గారు సమాధి అయ్యారని. ఇదేదో నాకు కలవమన్నా కలవలేకపోయానే. ఎంత పని ఇది మాస్టర్ గారు ఏం చెప్తారేమో నీకు చెప్పాలి, మాట్లాడి నీతోటి ప్లాన్ తీసుకురా అన్నారు. సరే నేను కలవగా నెల రోజులు బాధపడుతూ ఉంటే తర్వాత ఒక నెల తర్వాత మాస్టర్ గారు స్వప్న దర్శనం ఇచ్చి నాకు చెప్పదలుచుకుంది చెప్పారు స్వప్నకొని. ఆ తర్వాత కూడా మాస్టర్ గారు ఉన్నప్పుడు కూడా మా ఇంటి సత్సంగానికి పిలిస్తే ఏమనుకుంటారో వస్తారో అనుకుంటుంటే ఆయనంతటా ఆయనే ఒకసారి ఏం చేశారంటే, "వచ్చే శనివారం మీ ఇంటికి సత్సంగానికి వస్తాను సత్సంగం పెట్టుకోండి" అన్నారు. నేను రాకముందే. అప్పుడేందంటే ప్రతి శనివారం మాస్టర్ గారితో సత్సంగం అప్పుడు. అంటే గురువారం నాడు తీశారు మాస్టర్ గారు. ఎందుకంటే గురువారం అందరూ గుడికి పోతారనే ఉద్దేశంతో గురువారం మార్చుకొని మాస్టర్ గారి ఇంట్లోనే శనివారం పెట్టుకున్నారు. గురువారం గుడిగా మాస్టర్ గారి ఇంటికనే సంశయం వచ్చిందంట జనానికి. అందుకని మాస్టర్ గారు శనివారం పెట్టుకున్నారు. నాకు ముందొచ్చి కనపడు సుబ్బలక్ష్మి గారి ఇంట్లో ఉన్నారు. మేము ఉండేది ఇక్కడ భాగ్యనగర్ ఇంట్లో ఉన్నాం. సరే నేను సైకిల్ ఉంది అప్పుడు. అప్పుడు రిక్షా, సైకిల్, ఆటో కూడా లేవు. నేను సైకిల్ వేసుకొని మాస్టర్ గారి ఇంటికెళ్ళా. 5:30 6కి వచ్చి చెప్పన్నారు. సరే మాస్టర్ గారికి పోతే నేను పోయేటప్పుడు రామారావు గారు ఉన్నారు. మాస్టర్ గారు లోపల ఉన్నారు. బాత్రూమ్‌కి పోయి అక్కడ ఉన్నారు. సరే నేను రామారావు గారికి చెప్పా. రామారావు గారు మాస్టర్ గారు మా ఇంటికి సత్సంగానికి వస్తా ఉన్నారు చెప్పమన్నారంటే, "సత్సంగానికి మీ ఇంటికి వస్తా అన్నాడా? ఇక్కడ సత్సంగం పెట్టుకొని మీ ఇంటికి ఎట్లా వస్తారు?" ఆ! అని నేను అడుగుతా ఉన్నాను అమ్మగారి కాడికి పోయి, "అమ్మగారు ఆయన ఎవరో సత్సంగానికి వస్తానని చెప్పాడంట. ఆయనేమో బస్సుకు పెట్టి జనాలను తెచ్చుకున్నాడంట" అని అంటాం. అది జోక్‌గా రామారావు గారు. "మన ఇంట్లో సత్సంగం పెట్టుకొని అక్కడికి వస్తానని చెప్పాడంట ఆయనకంటే" అంతగా మాస్టర్ గారు వచ్చి, "ఏందిరా రామారావు" అన్నాడు. అంటే ఆయనేవో సత్సంగం పెట్టాడంట బయటకొచ్చి, "నువ్వా? వచ్చావా?" అన్నారు. వచ్చిన తర్వాత "సత్సంగం మాస్టర్ గారి ఇంట్లో నువ్వు చేయగా సత్సంగం నేను ఎగురుస్తాను" అన్నారు. అప్పటికప్పుడు ఏముంది ఏం తీసుకొచ్చావు అన్నారు. "ఏం తీసుకొచ్చి సైకిల్ తీసుకొచ్చా" అన్నా. "ఏం రిక్షా కూడా మాట్లాడమను సైకిల్ ఎక్కి అంత కూర్చున్నారు." అక్కడి నుంచి సుబ్బలక్ష్మి ఇంటి నుంచి బావి దాకా తొక్కుంటా వచ్చా మాస్టర్ గారు. ఆ సైకిల్ ఉంచుకొని నాకు దురదృష్టం ఒక వాచ్‌మెన్ అడిగితే ఆ సైకిల్ ఇచ్చాను. అది ఒకటి తెచ్చి ఇక సైకిల్ మీద వచ్చారు. తర్వాత పోయేటప్పుడు కూడా మళ్ళీ సైకిల్ మీద తీసుకుపోవడం బాగుందని రిక్షా మాట్లాడుకొని ఆ రిక్షా మాస్టర్ గారు నేను పక్కన కూర్చొని మాస్టర్ గారిని ఇంటికాడ వదిలిపెట్టిన తర్వాత మాస్టర్ గారు దిగిన తర్వాత సంతోషమైంది కదా అని చెప్పి ఒక అరటిపండు తీసి ఇచ్చారు. అప్పుడు మాస్టర్ గారు వస్తున్నారని ఏం చేశానంటే అప్పుడు దాకా ఒక ద్వారకామి పుట్ట పెద్దది ఒకటి శ్రీనిధి తీసుకొచ్చాను నేను పెద్దది. అది కట్టించుకుని అట్టపెట్టి అట్ట. మాస్టర్ గారు వస్తున్నారు కదా ఇగో ఫోటో పెద్దది కాకపోతే ఎట్టా అని ఆ పెద్ద ఫోటో ఫ్రేమ్ చేపించి మాస్టర్ గారికి పెట్టేశాం. ఆ అద్భుతంగా ఉంది ఫోటో ఎప్పుడు కాదు ఈ రోజు తెచ్చాయండి మీరు వస్తున్నారని చెప్పి అయితే నేనే షోడోపచారికి పూజ చేస్తానని చెప్పి మాస్టర్ గారు ఫస్ట్ ఆ పూజ చేశారు. ఆ పూజా పటం ఈ రోజు కూడా మా 40 సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే ఉంది అది. చూడొచ్చు అది. ఈ రోజు కూడా ఆ రోజు పెట్టిన ఫోటో మాస్టర్ గారు పెట్టిన ఫోటో ఈ రోజు కూడా మా ఇంట్లో నాగరాజుతో పూజ చేసేది ఆ ఫోటోని పెద్ద ఫోటో. మాస్టర్ గారితో షిరిడీ యాత్ర చేసేటప్పుడు గానుగంపకం పోయాం. గానుగంపకం నేను ఏం చేశానంటే 2 దత్త విగ్రహాలు కొనుక్కున్నా. 2 దత్త విగ్రహాలు కొనుక్కుంటే ఒక దత్త విగ్రహం మాస్టర్ గారికి ఇచ్చాను. ఒక దత్త విగ్రహం నేను ఆయన చేతి మీదుగా తీసుకున్నా. తీసుకున్న తర్వాత అక్కడ కూడా నాకు ఒక అద్భుతం జరిగింది.
పగకి సేవ జరుగుతుంది నువ్వు పోయినప్పుడు కరెక్ట్‌గా అక్కడ. ప్రతిరోజు రాత్రి పగకి సేవ జరుగుద్ది గానుగపొగలో. అంటే ఎంతమంది టికెట్ కట్టారో అంతమంది ఇట్లా పడుకుంటారండి. పడుకుంటారు. పడుకుంటే ఆ దత్తపైకి వాళ్ళ మధ్య నుంచి తీసుకుపోతా ఉంటారు. గమనించారా మీరు? గానుగపొగలో ఆ దత్తపైకి మధ్య నుంచి పోతారు. అందరూ బాగా పడుకుంటారు. అట్టా ఆ పగకి మాత్రం మనల్నెవరు తాకనీయరు. ఆ పగక జరుగుతుంది నేనేం చేశాను ఒక 3 జనం నెట్టుకుంటుంటే అప్పుడేదో ఇంక ఉత్సవం ఇంకా పెద్ద పగకే జరుగుతుంది. నేను పోయి గబక్కన పగకి పట్టుకున్నా. పట్టుకుని ఆ పాదుకు టచ్ కాకముందే కొద్దిగా దూరంగానే పాదుకు టచ్ అయ్యేది కదా నాకు తెలీదది. అట్ట పట్టుకున్నాను. ఎమ్మటే ఒకతను అదేదో కర్ర తీసుకొని ఆంతో బాదాడు వీపు మీద. దగ్గరికొచ్చానండి. ముందుకొచ్చేసాను. దెబ్బ తగిలింది బయటకొచ్చా. మాస్టర్ గారికి చెప్పా. మాస్టర్ గారు ఇట్లా పగకి ముట్టుకున్నాను. పాదుకు కూడా పట్టుకుని తెగేదంటే దెబ్బతైతే తగిలిందిలే. పగకి ముట్టుకొని లోపల నమస్కారం చేసుకోవచ్చు కదా! చాలు దెబ్బ తగ్గిపోద్ది అని చెప్పాను మాస్టర్ గారు వీపు మీద అట్ట చెయ్యేసి. ఆ దత్త విగ్రహాన్ని ఏం చేశారంటే ఒక 2 క్షేత్రాలు దర్శించిన తర్వాత నేను ఈ విగ్రహాన్ని ఎవరికైనా ఇస్తే నీకేమైనా అభ్యంతరమా అని అడిగారు. మీకిచ్చిన తర్వాత మీదే కదండీ! మీ ఇష్టం కదా! నాకేం సంబంధం అన్నా. అప్పుడు మాస్టర్ గారు ఎవరికో ఇచ్చారు ఆ దత్త విగ్రహాన్ని. ఆ దత్త విగ్రహం కూడా మా ఇంట్లోనే ఉంది ఇప్పటికి కూడా. ఆ మాస్టర్ గారు ఇచ్చిన చేత్తో ఇచ్చిన దత్త విగ్రహం. తర్వాత ప్రతి క్షేత్రం కూడా మాస్టర్ ఎప్పుడైతే అప్పుడు మాకు చెప్పాడో అవన్నీ ఇప్పటికి మనసులో ఉండిపోయినాయన్నమాట. ఏ క్షేత్రం ఉంటే ఆ క్షేత్రం గురించి మాస్టర్ గారు చెప్పేవాడు అక్కడ. ఆ మాస్టర్ గారితో యాత్ర చేసినంత మాస్టర్ గారు పంచె అయన్నీ గబగబా తీసుకొని మాస్టర్ గారు సగంలో స్నానం చేసి మాస్టర్ గారు వీపు రుద్దటం. ఆ మాస్టర్ గారు వెనక సీటే నాకు ఇవ్వటం ఆ యాత్రలో. నాకు మామూలుగా నా జీవితంలో అది అద్భుతమైన సంఘటన అది మాకు. ఎప్పటికీ ఇక మాస్టర్ గారికి మగుపు అనేది ఉండదది. ఎక్కడ పోయినా మా సత్సంగంలో మాస్టర్ గారు రాకుండా ఉండరు. ఇప్పటికి కూడా సమాధి కాడ నేనేం చేశానంటే ఒక 10 సంవత్సరాల క్రితం మాస్టర్ గారి కాడ పోయి సంహితాన దిశాసి మొదలుపెట్టి ఒక 21 వారాలు పూర్తి చేద్దాం అనుకోని 21 వారాలు పూర్తి చేశా. ఎందుకని ఆదివారం ఏం చేస్తుంటాం, ఆదివారం సెలవు కదా! ఇంటికాడ ఉండి ఏం చేస్తుంటాం అని చెప్పి ఒక సంకల్పంగా పెట్టుకున్నా అక్కడ. మార్నింగ్ 7 గంటలకు అక్కడ పోయి గంటన్నర, 2 గంటల లోపల ఆ చరిత్ర పూర్తవుద్ది నాకు. ఆ పూర్తయినాక మాస్టర్ గారి ప్రసాదం తీసుకొని వస్తుండేవాడిని. ఒక 21 వారాలు పూర్తయిన తర్వాత మాస్టర్ గారు స్వప్న దర్శనం ఇచ్చి, "ఈ వారం ఏం పోతాం" అనుకున్నా. ఆ శనివారం నాడు రాత్రి స్వప్న దర్శనం ఇచ్చి, "ఇంటికాడ ఉండి ఏం చేస్తావు? ఇక్కడికొచ్చి పారాయణ చేసుకో" అన్నారు. అన్న తర్వాత కంటిన్యూగా మాస్టర్ గారి సమాధి కాడ 108 పారాయణకు పూజ చేశా దాన్ని కూడా. అదంతా ఇంక ఆపగా నేను. ఓహో! దత్తావతారం మొత్తం చదవమన్నారు కదా మాస్టర్ గారు అని చెప్పి మేమేం చేసామంటే, మరి మాణిక్య పువ్వు మొదలుపెట్టి అది అట్నే చేశాను. తర్వాత అక్క కుటుంబగారు మాస్టర్ గారు అట్నే చేశాను. తర్వాత భావచరిత్ర పూర్తి కాదు కాబట్టి ఉదయం కొంత, సాయంత్రం కొంత అట్ట చదివి దాన్ని కొట్టాం. దత్తావతారం మొత్తం మాస్టర్ గారు 108 పారాయణలు మాస్టర్ గారి సమాధి కాడ చేశా. తర్వాత మేము ప్రతి గురు పౌర్ణమికి, ప్రతి విజయదశమికి, దత్త జయంతికి ఈ చరిత్ర పారాయణాన్ని చేస్తుంటాం మేము. మా సత్సంగ సభ్యులంటే అందరికి అలవాటు ఇది. ముందు ఒక 15 రోజులు ముందు స్టార్ట్ చేసి గురు పౌర్ణమికి ముందు గానీ, దత్త జయంతి ముందు గానీ, ఇది అన్ని చరిత్రలు పారాయణ చేస్తుంటాం దత్తావతార చరిత్ర మొత్తం. ఇప్పటికది ఈరోజు కూడా మాస్టర్ గారు మాకు ఏం చెప్పారో అది చేస్తున్నాం. మనకది గురువు ఏం చెప్పారో అది చేయటం ప్రధానం. ఆయన ఏం చేసాడో అది కాదు మనకు కావాల్సింది. మనం చెప్పింది మనం చేసుకుంటూ పోతే ఇక మన రెండో థాట్ పగా. అదేందంటే మధ్యలో మనకి అవకాశం ఏందంటే నేను ఇట్నే చరిత్రకు పారాయణ చేపిస్తూ ఉంటే ఒకాయన మా పైన సింగయ్య గారు అని ఒకాయన ఉండేవాడు. ఆయన ఒకసారి ఇట్లా దత్తావతార చరిత్ర పారాయణ చేపించి ఇంటికొస్తున్నా. ఏం చేసి వస్తున్నానంటే పారాయణ పూజ చేపించి వస్తున్నాను మధ్యాహ్నం వస్తున్నా. అక్కడ సంతపేట సాయిబాబా పక్కన సాయిబాబా గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా! అక్కడ యోగా క్లాసులు జరుగుతున్నాయి. పొద్దుగూకు పారాయణ అంటావు, పారాయణ చేస్తే మొత్తం యోగా క్లాసులు కావచ్చు కదా అని అన్నారు. 2, 3 సార్లు ఆ మాట అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడని ఇంటికొచ్చి పడుకున్నా. ఇంటికొచ్చి పడుకుంటే ఆ రాత్రి మాస్టర్ గారు ఏం చేశారంటే సత్సంగాలు తిప్పుతూనే ఉన్నారు నైట్ అంతా. ఎక్కడెక్కడో సత్సంగాలు తిప్పుతూ ఎక్కడన్నా పారాయణ జరుగుతా ఉంది ఎక్కడెక్కడో. ఆ నైట్ అంతా తిప్పుతానే ఉన్నారు సత్సంగాలు కంటిన్యూగా. తర్వాత మాస్టర్ గారు సమాధి అయిన తర్వాత కూడా మాస్టర్ గారి కాడి నుంచి ఏమి తీసుకోలేకపోయాని అని ఒక బాధతో ఉంటే మా అమ్మగారి కాడికి పోయి, అమ్మగారు మీరు ఏదో ఒకటి ఇయ్యాలని చెప్పి 10 రోజులు దాటి వరసగా పోతూ ఉంటే అమ్మగారు ఏ రోజు ఇచ్చారో తెలియదు అని మాస్టర్ గారి సమాధిని ఏ రోజుకి ఇచ్చి ఎప్పుడు ఇచ్చేది తెలియదు. అడగంగా అదిగో ఒక షర్టు తీసుకొచ్చి షర్ట్ని తీసుకొచ్చి తెప్పించి ఆ షర్ట్ ఇచ్చారనమాట. మాస్టర్ గారు వస్తున్న షర్ట్ అనమాట ఇచ్చారు అది. తర్వాత మాస్టర్ గారు ప్రతి పుట్టినరోజు ఏం చేసావంటే ఇక్కడ క్లాత్ మంటే అసోసియేషన్ మాస్టర్ గారు పుట్టినరోజు జరిపేవాళ్ళు. అక్కడ మాస్టర్ గారు ఏం చేసావంటే బాబా ఇచ్చిన చిగుం కొట్టాగా ఉన్నాయి మాస్టర్ గారు కాడ. శివనేశ్వర స్వామి వచ్చినాయి. అనసూయ మాత వస్త్రం ఉంది.
తర్వాత చిరాకు స్వామి ఇచ్చిన చీర ఉంది. అవన్నీ తెచ్చి అక్కడ పెట్టేవాడు. నమస్కారం చేసుకునేవాళ్ళం మేము. ఒకరోజు నేను మాస్టర్ గారు మీ కాడ పెట్టుకున్నాను మాకేమన్నా కావాలంటే ఎట్టొస్తాయండి అంటే, "నువ్వు అనుకో పారాయణ చేయడానికి అనుకూలంగా లభిస్తాయన్నారు." సరే వెంకటేశ్వర స్వామిని చిక్కుతాయని చెప్పి ఇట్లా ఎగుతున్నాం వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే సరే పో ఏదైనా కావాలని కోరుకోపో వెంకటేశ్వర స్వామిని చిక్కుతాయన్నారు. మేము రాంబాబు ఫ్యామిలీ పోయాం. గొరములు పోయాం. గొరములు పోయి పారాయణ చేసాం. ఒక రాత్రికుండా బాగా ఏదో ఒకటి వెంకటేశ్వర స్వామి మాకు చిక్కాలని అనుకున్నాం. అప్పుడు ఈ రూమ్స్ అన్నీ ఏమి లేవు. నాగయ్యని ఒక టంకు పెట్టుకుని టంకు పెట్టి ఉంటే ఆ టంకు పెట్టి నాగయ్య పడుకున్న రూమ్ కానీ మమ్మల్ని కూడా పడుకోవచ్చు రాత్రికి. నేను పడుకుంటే ఉదయాన్నే వేసి ఏం చేసాయంటే ఆయన టంగు పెట్టి తీసి దాంట్లో నుంచి 2 ఏగు ముద్దకు పేపర్ తీసేసి పెద్ద పెద్ద షీట్స్ ఆ షీట్స్ ఉండి ఆయనకొకటి మాకొకటి ఇచ్చాడు. వచ్చిన తర్వాత మాస్టర్‌కి చూపించా. బ్రహ్మాండం సంపాదించావు ఎట్టయినా గాని అన్నారు. సరే వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశానది ఈ చైతన్య ఎవరో అడుగుతుంటే తలా ఒక 2 ఇస్తా ఉన్నా నేను. అది మనం పేరు కట్టుకొని జాగ్రత్త చేసుకోవాలని కూడా తెలీదు అది. ఎందుకు అడిగారు మరి 1 మంత్ తర్వాత మాస్టర్ గారు అడిగారు. ఏం చేసావు స్వామివారి ఏగు ముద్ద అని. నేను అందరికి ఇస్తూ ఉన్నాను. ఇంకెవరికి ఇవ్వబాక. పొయ్యి ఎట్టుండో ఎట్ట ముక్కని చేసినంటే అక్కడ 2 ముక్కలు చేశా. అవి పొయ్యి జాగ్రత్తగా అంటించి మా స్వామివారి ఫోటో మధ్యలో పెట్టి ఫ్రేమ్ కట్టించి పూజలో పెట్టుకున్నారు. అది ఫ్రేమ్ కట్టి పూజలో పెట్టుకున్నా. మా రాంబాబు గారు పెట్టుకున్నదైతే ఇది కానీ అది. ఆ ఏగు ముద్దకు ఈరోజు స్వామివారి అభయహస్తం. అది వెంకటేశ్వర గురించి చెప్తారు. ఆయన ఇస్తే అభయహస్తం అంటది. అభయ ముద్ద అని చెప్పేవారు కదా అది. ఇది కోర్టు మనకు రక్ష విలువ చేస్తుంది. అందుకని ఆ అభయ ముద్ద కూడా మనకాడ ఉందన్నమాట అది. ఈ పారాయణ చేస్తుంటే ఇది చెప్పే కదా ఇది ఏమొస్తాను యోగా చేసుకుంటూ వస్తాను. అందువలన మాస్టర్ గారు పారాయణకి ప్రాధాన్యత నాకేం చెప్పారంటే అంటే బాబా ఏం చేశాడు ఒకడికేమో హారతిగా పాల్గొనమన్నాడు. ఒకటి జ్ఞానేశ్వర భగవద్గీత, ఒకరిని విష్ణు సహస్రనామం, ఒకరిని దాసబోధ. అంటే ఎవరికి ఏది చెప్పారో అది చేసుకోవాలి. మాస్టర్ గారు కూడా చాలా మందికి చాలా చెప్పారు. ఎవరికి ఏది చెప్పారో అది చేసుకోవాలి. నాకేం చెప్పాడు సత్సంగాలు పారాయణ ఇవ్వండి. ఆ 2 ఈరోజు దాకా మాస్టర్ గారు చెప్పినవి త్రికరణ శుద్ధిగా చేస్తూ ఉండవండి. ఎప్పటికి ఏది కావాలి అది నాకు ఇప్పుడు కలగిస్తున్నాడు. నా ఫైనాన్స్‌గా ఇబ్బంది కానీ ఎటువంటి ఇబ్బంది ఆరోగ్య ఇబ్బంది కానీ ఏమి లేవు. ఆ షిరిడి కూడా అట్నే మాస్టర్ 6 మాసాలకు ఒకసారి పొమ్మన్నారుగా. 6 మాసాలు అంటే 3 మాసాలకు వెళ్తున్నాను లేకపోతే 4 మాసాలకు వెళ్తున్నాను. అసలు పోయిన సంవత్సరం అయితే 24లో 6 సార్లు షిరిడి దర్శనం ఇప్పించాడు. ఇప్పుడు దాదాపు 87 సార్లు షిరిడి దర్శనం మాస్టర్ గారు అనుగ్రహించాడు. అది ఆయన అనుగ్రహమే ఈ షిరిడి పోవడం కూడా. అలా ఎలా ఉంటుందంటే అది ఒకసారి మాస్టర్ గారి నోటి నుంచి వచ్చిన వాక్కు మన శ్రీగుడు చెప్పాడు కదా వాడిని ఆ వ్యాధి తగ్గించినందుకు ఒక మంత్రం చెప్పమంటాడు కదా. చెప్పకపోతే నోటి నుంచి ఏం నోటి దాంతో కాక నా నోటి వచ్చిన వాక్కు అలా ఉందని మాస్టర్ గారి నోటి వచ్చిన వాక్కు అలాగే ఉండేది. 88 శ్రీరామనవమి ముందు నాకు మాస్టర్ గారు స్వప్న దర్శనం ఇచ్చాడు. ఏమనంటే నేను మాస్టర్ గారి జీవిత చరిత్ర పారాయణ చేస్తూ ఉండా. ఈ సాయిబాబా చరిత్ర గురు చరిత్ర సత్యవిత తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. పత్తినారాయణ రాసింది అది చదవటంగా అది కూడా చూసుకుంటున్నా అప్పుడప్పుడు దాన్ని చదవటంగా ఎప్పుడైనా చూస్తే వాడిని పేరు చూస్తున్నా. అప్పుడు మాస్టర్ గారు రేపు శ్రీరామనవమి ఉండగా 88లో ముందుగా స్వప్న దర్శనం ఇచ్చి సత్యవిత తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావేంది ఇది తీసి ముందు ఇట్ట తీయి ఏ అధ్యాయం వస్తే ఆ అధ్యాయాన్ని ఏం చేస్తామంటే ఒక బుక్ మీద రాసుకున్న ఆ అధ్యాయాన్ని 7 రోజుల లోపల 108 పారాయణ చెయ్యి ఆ అధ్యాయాన్ని ఇక బాబా దర్శనం అవుద్దని చెప్పారు. అప్పటికే షిరిడి నాగసాగు పోయిచ్చా. ఏందా ఈ మాట నాకు మాస్టర్ గారు ఉదయాన్నే ఆ సత్యత పుస్తకం తీసుకొని మాస్టర్ గారి ఇంటికి పోయా కూర్చోన్నారు. మాస్టర్ గారు రాత్రి స్వప్న దర్శనం ఇచ్చాడు నాకు మీకు ఈ సత్యత ఒక అధ్యాయం చేసి చదవమన్నారు. ఆ అధ్యాయం 108 సార్లు పారాయణ చేస్తే బాబా దర్శనం అవుతుంది అయితే చదువు అన్నారు. నేనేమన్నా అంటే నేను అప్పుడు స్టూడెంట్ అండి 20 సంవత్సరాలు యంగు ఏది అడగొచ్చు ఏదో మాస్టర్ గారిని ధైర్యంగా అడిగేవాడిని. మీరే దీన్ని ఏ అధ్యాయం మీరే చెప్పండి అని చెప్పి ఆయన చేతికి ఇచ్చా. ఆయన ఇట్లా తీశారు 45వ అధ్యాయం అంటే దాంట్లో బుధవారం బుధవారం పారాయణ మొదటి అధ్యాయం. దాంట్లో నవనాథుకు భక్తి, శ్యామకు పట్టుపచ్చి దానం చేయటం, గురుభక్తి ప్రాశస్తం అంటే గురువుని నమ్ముకుంటే నవనాథుకు భక్తి చాలా గొప్పదని ఆ భాగవతం చదువుతా చెప్తాడనమాట. చెప్తుంటే అది విని ఒక భక్తుడు శ్యామ స్నేహితుడు అనుకుంటాడు నవనాథ భక్తి చాలా గొప్పది మనం ఆ భక్తి పొందవేమని చెప్పంటే అప్పుడు శ్యామ అంటాడు నవనాథ భక్తి కంటే మన గురు భక్తి కూడా ఏం తీసిపోయింది కాదు, మన భక్తి కూడా చాలా గొప్పదే, గురువుని నమ్ముకుంటే నవనాథ భక్తి కంటే చాలా గొప్పదని శ్యామ చెప్తాడు. ఆ చెప్పిన దాంతో సంతృప్తి పడిపోతే ఆయన రాత్రి స్వప్న దర్శనం అవుద్ది. బాబా నదిగా ఉన్నట్టు సముద్ర ఒడ్డున ఆయన కాగు బయటకు రాకుండా ఉంటే
స్వామి నీ కాలు తీసి బయట పెట్టు, నమస్కారం చేసుకుంటుంటే శ్యామ చేతితో కాలు తీసి పెట్టి నమస్కారం చేసుకుంటే గురువు అనుగ్రహం అవుద్ది. అప్పుడు శ్యామకు ఒక పట్టు పంచి దానం చేయమంటాడు. ఆ పట్టు పంచి ఇప్పుడు అతను తీసుకోడు. నాకు బాబా ఆజ్ఞ కావాలి. బాబా ఆజ్ఞ అయితే సరిపోయింది. అటువంటి అధ్యాయం అనమాట. అది నేను ఒక బుక్ మీద రాసుకొని గురువారం నాడు మొదలుపెట్టి మరి బుధవారం లోపల 108 పారాయణ పూజ చేశా ఒక అధ్యాయాన్ని. రోజు 10 సార్లు చదివినావు, 11 సార్లు, ఒకసారి 12 సార్లు అట్లా చదువుతా, చదువుతా చదువుతా. ఆ 108 పారాయణ పూర్తయిన తర్వాత గురువారం నాడు అయింది. గురువారం నాడు దర్శనమైంది మరి నాకు. గురువారం ఏమైందంటే స్వప్నంలో షిరిడీ వెళ్ళాను నేను. షిరిడీ వెళ్తే నమస్కారం చేసుకుంటే బాబా సమాధి మందిరానికి పోతే బాబా సమాధి గానీ, బాబా విగ్రహం గానీ ఏమీ లేదు. ఎంప్టీగా ఉంది హాల్ అంతా. అదంతా ఎంప్టీగా కనపడుతుంది. నేను ఏం బాధపడుతున్నాను, ఇదేంటి బాబా సమాధి ఏమైందండి? బాబా విగ్రహం ఏమైంది? అని అడుగుతూ ఉంటే ఎవరికి చెప్పడం ఎగిపోతున్నారు. ఎంతమంది అడిగినా సమాధానం చెప్పడంలా. ఇదేందా ఇట్ట అయిపోయింది, సమాధానం చెప్పకుండా వెళ్తున్నారని చెప్పి నేను అనుకుంటే, ఒక సాధువు వచ్చి నేను చూపిస్తా నీకు సమాధి కదని చెప్పి అతను మెట్టు కానించి కిందకి తీసుకుపోయి ఇదిగో సమాధి చూడు అన్నాడు. ఆ సమాధి దర్శనమైంది. ఆ సమాధి దర్శనమైనాక పైకొచ్చి రాగానే దాంట్లో నుంచి బాబా పైకొచ్చాడు. పైకి రాగానే మరి సమాధి యుగం అన్నీ కనపడ్డాయి. అప్పుడు మాస్టర్ గారికి వచ్చి చెప్పి, మాస్టర్ గారు ఇటువంటి దర్శనం అయిందండి రాత్రి అంటే, మంచి దర్శనము, చాలా శుభదర్శనం నీకు. ఇప్పుడు సమాధి కంటే కింద సమాధి ఉంది. నేను దర్శించాను ఒకసారి దాన్ని. నీకు బాబా అనుగ్రహం ఉంటే దర్శిస్తావేమో అని చెప్పి అన్నారు మాస్టర్ గారు. దర్శిస్తావని అన్నారు. అన్న తర్వాత మాస్టర్ గారి మాట కదా అది. సరే ఇదేందా? సమాధి ఎక్కడుందా? పైన సమాధి, కింద సమాధి ఎక్కడుందా? అని అప్పుడు 88 వచ్చిన స్వప్నం ఇది. 88 మాస్టర్ గారు చెప్పిన మాట. 88 షిరిడీకి పోతూనే ఉన్నాను. పోయినప్పుడుగా సమాధి ఏడుందా? కింద సమాధి ఏడుందా? పైన సమాధి, కింద సమాధి లేదు. 88, 89, 90, 91, 92, 93, 94 పోతూ మాస్టర్ గారు సమాధి కూడా అయ్యారు. చెప్పిన మాట చెప్పిన మనిషి కూడా సమాధి. ఇదే మాస్టర్ గారు చెప్పారు కదా సమాధి అంటే సమాధి కనపడిందా? షిరిడీకి పోయినప్పుడుగా ఇదే వచ్చింది నాకు. 3 నెలలకు పోయి 4 నెలలకు పోయినప్పుడుగా. తర్వాత 95లో నేను ఆ గురు పౌర్ణమికి పోయినప్పుడు ఇంత 2000 సంవత్సరం అంతా 2001 కట్టే క్యూ కాంప్లెక్స్ అయింది. అప్పుడు కూడా ఇంత జనం లేవు. నైట్ మందిరం తీసుంటారు కదా, నేను నైట్ ఎవరు ఉండరు, అంత జనం ఉండరు. రాత్రిపూట హారతి ఉండదు కదా. అయినప్పుడు నైట్ ఆ మందిరం తీసా కాబట్టి నేను ఏం చేశానంటే వైట్ అండ్ వైట్ ఇట్లా ప్యాంట్ షర్ట్ వేసుకొని బాబా సమాధి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం అనుకొని అప్పుడు ఇట్లా బస్సులో చాలా మంది జనం పోయారు. వాళ్ళంతా రూమ్గా పడుకున్నారు, నేను పోయా. బాబా చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండా. 10:30 స్టార్ట్ చేశా. 108 ప్రదక్షిణ చేద్దామని బాబా చుట్టూ తిరుగుతూ ఉండా. తిరుగుతూ ఉంటే కాసేపు కొన్ని ఇంకా 108 అవుతున్నాక ఎన్నో ప్రదక్షిణలు ఎక్కేసుకోకముందే చాలామంది జనం, దాదాపు ఒక 50 మంది 60 మంది దాకా వచ్చారు జనం. నైవేద్యాలు పాట పాడుకుంటూ వచ్చారనమాట. బాబా పాట పాడుకుంటూ వచ్చి అక్కడికి వచ్చారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ కొంతమంది, బ్లూ డ్రెస్ కొంతమంది, రకరకాల డ్రెస్, ఎక్కువ వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చారు సార్ కొంతమంది. ఆ స్టాప్ అదంతా వచ్చారు. నన్ను ఎవరు ఆపగా నేను లోపలికి వచ్చిన వాళ్ళతో పాటు ఉండగా తలుపు వేసేసారు. ఇటు తలుపు వేసారు, అటు తలుపు వేసేసారు. నేను వాళ్ళతో పాటు నుంచున్నా గమ్మున సైలెంట్గా. నన్ను ఆపేది ఎవరు? నేను ఒక్కనే కదా, ఎవరు లేరు కదా. అప్పుడు ఇక్కడ బాబా అక్కడ పెట్టారు. ఇక్కడ కొన్ని పాటలు పాడారు, శ్రీడు మాదేవ పండగ అని. అంత మెట్టు కింద తీసారు. అది ఆ డోర్ వేపారు, కిందకు పోయారు. వాళ్ళతో పాటు కిందకు పోయాము అనుకో, అందరితో పాటు. ఆ కింద అంతున ఆ దర్శనం చేసుకుని అక్కడ నైవేద్యం పెట్టారు, అక్కడ ఆరతులు ఇచ్చారు. అది అక్కడ కనపడింది సమాధి. ఈ చతురస్ర ఆకారంలో పైన ఇట్ట బాబా కనెక్షన్ ఇచ్చారనమాట. అర్జునం వైపుకి వచ్చి అంటే ఇది ఎక్కడిది? ఇది మాస్టర్ గారి ఆజ్ఞ. ఆయన నా చేత 108 పారాయణ చేయించి ఒక అధ్యాయాన్ని బాబా దర్శనం అవుద్దంటే ఏందది? ఇంకేం దర్శనం అవుద్దంటే ఏది? ఆయన వాక్కు. ఒక వాక్కు వచ్చిందంటే మాస్టర్ గారి వాక్కు ఇక ఉండేదనమాట. అలాగే ఇప్పుడు కూడా అప్పుడు షిరిడీలో ₹1 టికెట్ 85 పోయిన కాడి స్వయంగా మేము బాబాని తాకేవాళ్ళం, అభిషేకాలు చేసుకునేవాళ్ళం. ఆ వేప చెట్టు ఆనుకొని పారాయణ చేసుకొని వేప చెట్టు ఆ బెగడు కూడా తీసుకొచ్చాం. అక్కకోట స్వామి బెగడు, వేప చెట్టు బెగడు, గాను కాకపోతే అన్నీ మన ఇంట్లో ఆ మాస్టర్ గారి అనుగ్రహంతో అన్నీ అవి తెచ్చుకున్నాం. ఆ మాస్టర్ గారి అనుగ్రహంతో అవి వచ్చినాయి అన్నమాట. ఈ రోజు కూడా మాకు ఎప్పుడో సత్సంగాలు చేయటం, మాకు మాస్టర్ గారి ఆజ్ఞ పాటించడం, అది అది మా జీవితం. ఇది ఏ సమస్య ఏ సమస్య వచ్చినా పారాయణే, ఇంకేం చెప్పం. ఏ ఆయుధం పారాయణే, చెప్పడం పారాయణ చేసుకోవటం. అది అందరికి అనుభవం. మాకు కానీ, మా కుటుంబాలు కానీ, మా సత్సంగ సభ్యులు అందరికి కానీ యాత్ర చేస్తూనే ఉంటాం. అన్ని యాత్రలు చేసాం. అది ప్రతి సంవత్సరం దత్తక్షేత్రాలు దర్శిస్తుంటాము, బాబా కాడికి వెళ్తూ ఉంటాము, ఈ గొర్రమూడి వెళ్తుంటాం, ఎక్కడికి పోయినా విజయనగరం పోతుంటాం, ఎక్కడ పోయినా ఈ మా మా తూపు పోతుంటాం. మా సత్సంగ సభ్యులంతా అక్కడ పోయినా కూడా సామూహిక పారాయణ చేస్తుంటాం, వస్తుంటాం. ఇదండి మా గురించి
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఎక్కడ ఏ యాత్ర చేసినా మాట్లాడు వెగబోయే ముందు మాస్టర్ గారి కాడికి పోయి, మాస్టర్ గారు పలానా అరుణాచలం యాత్ర పోతున్నాము, పలానా పూరి జగన్నాథ్ పోతున్నాము, పలానా కాశీ పోతున్నాము అని చెప్పి మాస్టర్ గారి కాడికి పోయి చెప్పుకొని, మా వెనక మీరు ఉండండి, ఈ దర్శనం చెప్పి పోతాము. ఎక్కడ యాత్రలో అద్భుతం, ప్రతి యాత్ర అనుభవాలే. ఎక్కడెక్కడ పోయినా కూడా అద్భుతమైన దర్శనాలు కానీ అక్కడ అవుతాయి అనమాట. ఎక్కడ పోయినా కాశీ యాత్ర 4 కాశీ యాత్ర చేసాం. ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా కూడా ఆ యాత్రే. నాంపల్లి బాబా దర్శనానికి పోయినా, తర్వాత ఈయన పిఠాపురంలో గోపాల్ బాబా గారు కానీ, ఆయన కాడ పోతే ప్రత్యేక దర్శనం. ఆయన కాడ పోతే అందరూ పోయారు. శ్రీపాద పుస్తకాలు కానీ తీసుకుపోతే ఆయన అందరికి ఒక్కొక్క విషయం రాసిస్తున్నాడు. ఒక పేజీ నిండా రాశాడు నాకు. మా పక్కింటి అమ్మాయి అడిగింది రమాదేవి, ఏమంటే మాకేంది ఒక్కొక్క వాక్యం రాశాడు, మీకేంది పేజీ రాశాడు. నా పేజీ రాసి పెట్టాడు. నాకు పేజీ మీద ఒక పేజీ మీద రాశాడు. అంత ఏందో ఏం రాయచ్చు. ఎప్పుడు ఆయన టిఫిన్ చేస్తే టిఫిన్ చేసి ప్రసాదం పెట్టాడు. చిట్టా ఈ ఏ స్వామి వచ్చినా అట్టే ఉంటుంది అది. ఇక్కడ నారాయణ దాస్ అని ఇప్పటికీ వెంకయ్య స్వామి భక్తులు ఉన్నారు. ఆయన వెంకయ్య స్వామి, ఆయన తలుపు నారాయణ దాస్ స్వామి. ఆయన వెంకయ్య స్వామి అక్కడికి పోయి స్వయంగా అక్కడ అమ్మని ప్రతిష్టాపన చేసి, అమ్మవారికి ప్రతిష్టాపన గోవు కాసుకోమని ఒక గోశాల నిర్మించి స్వామి వచ్చాడు. వెంకయ్య స్వామి స్వయంగా అక్కడ పోయి, అటువంటి నారాయణ దాస్ గారు మన ఇంటికి ఇప్పుడు విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చారు వెంకయ్య స్వామి కాడికి. వాళ్ళు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తే నేను ఈ ఇంటికి పోతా అన్నారు. మా ఇంటికి వచ్చి, మా ఇంటి ఒక నైట్ అంత ఉండి, పొగ అంత ఉండి, ఇక్కడ రావతికి ఇచ్చి మన ఇంటికి ఉండి, తర్వాత పొదిగి ఒక ఆయన రమేష్ స్వామి, ఒక ఆయన రవ్వతూత, ఆయన మేము చూసాము. ఆయనకు మాట ఉండదండి. ఆయన ఏదైనా ఉంటే కాలు మీద కాదు, శాక్పిస్తో కాలుతో కాదు చూపిస్తారు. మేము పొదిగి శ్రీగురుచిత్త పారాయణ స్వామికి పాగానికి పోయాం. అక్కడ పోతే పాగాయన పూజ చేసిన తర్వాత స్వామికి దక్షిణ ఇచ్చా. దక్షిణ ఇచ్చే స్వామి దక్షిణ ఇదిగో పాగాయన పూజ చేసినా కానీ ఏమిటే శాక్పి తీసుకొని ధన్యవాదాలు పర్వతరావు అని రాశాడు. నా పేరు ఆయనకేం తెలుసు. ఆ రమేష్ స్వామి అవధూత ఆయన. తర్వాత కృష్ణస్వామి ఆయన ఎందుకు పడ్డారు. తర్వాత ఆ స్వామిని కూడా ఇక్కడ ఒంగోలు తీసుకొచ్చారు వెంకటేశ్వర స్వామి గుడి కాడ. వెంకటేశ్వర స్వామి గుడి వచ్చి కోటేశ్వర స్వామి గారు వంట చేపించి ఆయనకి కావాల్సి మెత్తగా వండాలి. అవన్నీ ఏర్పాటు చేస్తుంటే ఆ స్వామి వెంకటేశ్వర స్వామి గుడి గారు మమ్మల్ని చూడంగానే, మీ ఇంటికి వస్తాంపా, మా ఇంటికి వచ్చి ఇక్కడ ఇంటి కాగా నీవుని అనుమని పెట్టమన్నారు. ఈ అనుబట్టిది భోజనం చేసి ఇంకా ఎగతాలనుకుంటూ ఇంకా ఎవరు అంటున్నా కూడా శిష్యుకు పోకుండా ఇక్కడ పడుకున్నారు కాసేపు. మళ్ళీ ఆడ పోయి ఆ బెడ్గా పడుకున్నాక వేసేస్తే సాయంత్రం దాకా పోగా. ఉదయం 9ంటికి వచ్చిన స్వామి సాయం దాకా ఎగగా. స్వామి ఏమైనా చెప్పండి మాకు అనుకోమంటే బాబాసాహెబ్ మాస్టర్ గారు చూపించారు. వారు ఉండగా నేర్చే తగ్గిన వాళ్ళు చూసుకుంటారు ఈ సంగతి అని అన్నారు. మాట ఎట్లుంటుంది అంటే, అంటే ఈయన రూపంలో మనకి మాస్టర్ గారు మనకి 100 రూపాయలు మనకి ఆయన రప్పించడం చేస్తే అంతా ఆయన అనుగ్రహం అది. అంటే మన పాగాయన ఫలితంగా మనం చేస్తూ ఉంటే ఇక అడిగేది ఏముండదండి. మనం పాగాయన మాస్టర్ గారు ఏది చెప్పారో, ఎవరికి ఏది చెప్పారో అది చేయటమే. మన సొంతంగా ఉపయోగించకుండా ఇప్పుడు అనుకుంటున్నాం మాస్టర్ గారు ఇప్పుడు ఏమైందంటే అంతా తయారైపోయి మాస్టర్ గారు మేము చూడకపోయినా కూడా మాస్టర్ గారు సమాధించి కూడా దర్శనమిస్తాడు. మేము చూసినా గొప్పని కాదు, చూడనా గొప్పని కాదండి. ఎవరైనా ఒకటే. ఆయన సమాధి బృందావనం ఉంటుంది. అందుకే మాస్టర్ గారికి బృందావనం పెట్టారు. బృందావనం అందరికి ఆనందం ఉంటుంది అక్కడ. ఆనందం తప్పితే ఏముండదండి అక్కడ. అక్కడ అందరికీ ఆనందం అది. అక్కడ గోగమూడి వెంకటేశ్వర స్వామి గుడిలో గురుచిత్త పాగాన్ని పెట్టాం. ఒక రోజు సప్తాహం చెప్పన్నాం ప్రవచనాలు పెట్టిన తర్వాత ఆ వేదం గారు ఏమన్నారు, లాస్ట్ రోజు పూర్తయిన తర్వాత అమ్మగారు ఇంటికాడ వస్త్రం పెడదాం అనుకో మేము చీర జాకెట్ పెడదాం ఇంటికి తీసుకొచ్చాం. అమ్మ పాప బాగలేదు అంకులు, ఒక 10 నిమిషాలు మాత్రం మీ ఇంట్లో ఉంటానని చెప్పి వచ్చారు. 9:10కి వచ్చారు మన ఇంటికాడికి. ఒక 10 నిమిషాలు ఉండిపోతాం అన్నారు. 10:30 అయింది. ఇక్కడ కూర్చొని మాట్లాడారు. ఎవరు టైం తెగింది. ఇట్లా మాస్టర్ గురించి మాట్లాడుకుంటూ మాస్టర్ గురించి చెప్తుంటే ఇక అట్టా వలస అయిపోయింది అనమాట అది. అబ్బో ఇంత టైం అయిపోయింది, 10:30 అయిపోయింది అనమాట. 10 నిమిషాలు కూర్చుంటాను వచ్చిన ఆమె వేదం గారు ఈ మధ్య ఒక సంవత్సరం క్రితం 10 నిమిషాలు కూర్చున్నాం. అమ్మ 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 ఇక్కడికి వచ్చి 1:30 కూర్చున్నా 10:30 గేసి అబ్బో టైం అయిపోయింది గేసి. మన ఇంట్లో అలా ఆ మహాత్మ అనుగ్రహం మనకి మనకు తెలియకుండా మనకి ఈ చేసేవారికి ఇలా ఉంటుందండి. అందుకని ఇప్పుడు కూడా మాస్టర్ గారి దర్శనం కాలేదు, మాస్టర్ గారి మీద చూడలేదు అనుకోవద్దు. మాస్టర్ గారి సమాధి కూడా నమస్కారం చేసుకుంటే నా సమాధించి కూడా నేను నా భక్తులను కాపాడుతున్న బాబా వాక్కి సేమ్ అనువాదం మాస్టర్ గారు సరిపోతాడు. డౌటే లేదు. మనకి కావాలంటే డైరెక్ట్ కావాలంటే మినిస్టర్ కాడికి మనం పోగాం. పిఏతో పోవాల్సిందే. అంటే మాస్టర్ గారి ద్వారా పోతే మనకు తొందరగా అనమాట అనుగ్రహం అనమాట. మేము మాస్టర్ గారి ద్వారా మాకు బాబా ఏనాడు కనపడలేదండి. నీవు కనపడరు కానీ బాబా 1-2 సార్లు నాకు బాబా ఏనాడు కనపడగా. ఎప్పుడైనా మాస్టర్ గారు నాకు కనపడుతుండదు.
ఏ సమస్య వచ్చినా మాస్టర్ గారే. అలా ఉంటదనమాట. ఆ జేవి సుబ్బయ్య గారికి చెప్పారనమాట. జేవి సుబ్బయ్య గారి ఇంట్లో మేమున్నప్పుడు పక్కింట్లో ఉంటే ఒకరోజు మాస్టర్ గారు మా ఇంట్లోకొస్తున్నారంట నైటు. ఒక అబ్బాయి జేవి సుబ్బయ్య కొడుకు రాజుగారు మాస్టర్ ఇటు రండి అంటే, "కాదు, కాదు, కాదు. వాడి కాడికి పోవాలి. వాడు పారాయణ సక్రమంగా చేస్తున్నాడు చూసి రావాలి" అని చెప్పి మా ఇంట్లోకొచ్చారంట. అప్పుడు ఉదయాన్నే ఏసి ఒక అబ్బాయి చెప్పాడు, "రాత్రి మాస్టర్ గారు మీ ఇంట్లోకొచ్చి చదవకంటే" "మా ఇంట్లోకొచ్చేది మీరే కదా" చెప్పన్నా. "మీ ఇంట్లోనే ఏముంటదండి మీ ఇంట్లోకొచ్చారు కదా! మా ఇంట్లో రమ్మని పిలవకుండా" అని చెప్పన్నారు. అలా ఉంటదనమాట అది. ఈ సత్సంగాలు చేస్తున్నారు చూసొస్తా అని చెప్పి మా ఇంట్లోకొచ్చారనమాట రాత్రి. తర్వాత ఒక మనవడు పుడుతుంటే జేవి సుబ్బయ్య గారికి మనవడు పుడుతుంటే నేనేం చెప్పానంటే, "నాకు ఒక అబ్బాయి పుడితే సాయి భగద్వాజ్‌ని పెట్టుకునేవాడినండి. నాకు ఒక అబ్బాయి పాస్టర్‌గా ఉంచుకోమన్నా కూడా ఉంచుకోలేదు నేను. అందుకని మీకు అబ్బాయి పుడితే సాయి భరద్వాజ్‌ని పెట్టుకోండి" అని చెప్పా సుబ్బయ్య మాస్టర్ గారికి. అట్నే పెట్టుకుందాం అన్నారు. ఒక అబ్బాయికి వేకువజామున పుడతాడనంగా ఆ రోజు ఉదయం 7:30కి పుడతాడు. 7కి పుడతాడనగా నాకు స్వప్నం వచ్చింది ఒక మనవడు పుట్టినట్టు. మేము పక్కింట్లో ఉంటున్నాం అప్పుడు. వాళ్ళింట్లో కాదు పక్కింట్లో ఉంటున్నాం. సగం మిద్ది మీద నుంచి కేకేసి, "మాస్టర్ గారు మీకు మనవడు పుట్టిన స్వప్నం వచ్చింది. గ్యారంటీగా మాస్టర్ గారికి పైకి పెట్టుకోమని" అన్నా. 6:30కి అన్నా ఆ మాట. మంచినీళ్ళు పైకి మోసుకుంటూ. కరెక్ట్‌గా 7:15కి ఫోనొచ్చింది. అబ్బాయి పుట్టినట్టు. ఆయన సాయి భగద్వాజ్‌ని పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఆ భగద్వాజ్‌ని ఏమని పెట్టుకున్నాడు గానీ, మా ఇంట్లో కూర్చునేవాడు ఎప్పుడు. "అత్త, అత్త" అని ఒదిగే కూర్చునేవాడు. ప్రతి ఆరాధన కాడ కూర్చునేవాడు. మా ఇంట్లో నుంచి పోయేవాడు కాదు. అతను నేనేం చేశానంటే, భగద్వాజ్‌ని పెట్టుకున్నావుగా, ఆయన గురువు గారని పిలిచేవాడిని. ఇప్పుడు కూడా పెద్దయిపోయాడు. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. నేను భగద్వాజ్‌ని మళ్ళీ పిలిచి ఎట్టా ఎనిపొద్దు పిలవడు కదా! మ భగద్వాజ్ గురువుగారికి నమస్కారం అనేవాడిని. గురువుగారని పిలిచేవాడిని. అట్నే గురువుగారు వచ్చేవాడు. ఇట్లా కూర్చునేవాడు. మేము ఆరతిస్తుంటే ఆరతి కాడ కూర్చుని ఒదిగే కూర్చునేవాడు. మా ఇంట్లోనే పడుతుంది. మా ఇంట్లో కూడా కూర్చొని మా ఇంట్లో ఉండేవాడు ఎక్కువ ఎక్కువ టైం. ఇక ఇల్లు ఖాళీ చేస్తుంటే ఇద్దరు ఏడ్చారు. బోర్డు పట్టుకుని ఏడ్చారు మనవరాలు ఇద్దరు. అట్లుంటదనమాట. సాయి భరద్వాజ్ అట్టా మాస్టర్ గారు మనకు అడుగడుగున బ్లెస్సింగ్స్ కనపడతానే ఉంటాయి. ఎక్కడ మన ప్రత్యేకంగా ఎక్కడ అడగక్కరయి. ఎక్కడ కూర్చుంటే అక్కడ ఓహో! ఇది మాస్టర్ గారి అనుగ్రహం. ఏడుగు పోయినా కూడా మనకెక్కడ ఆ ప్లేసెస్ పోయినా కూడా ఆ ప్లేసెస్ కూడా అట్లే కనపడతా ఉంటాయి మనకక్కడ. ఏదైనా సమస్య వచ్చినా అది. "ఏంటి మాస్టర్ గారు మీ పారాయణ చేస్తున్నాం గదా!" ఆళ్ళకి అంతే సార్. దూరం చేస్తుంటే, ఆ సమస్య అట్లా మాకు తెలియకుండానే పోతుండే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. హరి ఓం గురుదేవ దత్త. మాస్టర్ గారు ఏ పుస్తకం చదవాలని నేను మాస్టర్ గారి తీసిపోయేవాడిని. బ్లెస్సింగ్స్ రాయించుకునేవాడిని. రామకృష్ణ పరమహంస కానీ వివేకానంద కానీ ఉంది నా కాడ. తర్వాత బ్రహ్మం గారి జీవిత చరిత్ర కూడా తీసిపోతే దాని మీద సంతకం పెట్టగా నేను పెట్టను చదవద్దన్నారు. ఎందుకని నేను మానేసేది అది పెట్టగా. తర్వాత మాస్టర్ సమాధానానికి ఒకసారి దాన్ని చదివాను. ఒక యోగి ఆత్మకథ తీసుకుపోయా. నేను షిరిడి నుంచి వస్తుంటే హైదరాబాద్‌లో అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కాడ కొనుక్కున్నాను. ఒక యోగి ఆత్మకథ. ఆ బుక్ చాలామంది చెప్పారు అన్ని భాషల నుంచి చాలా గొప్పగా ఉంటదని. ఆ బుక్ తీసుకొచ్చి మాస్టర్ గారు దీని మీద సంతకం పెట్టు నేను చదవాలని ఉందంటే, మాస్టర్ గారు బుక్ చూసి ఇది నువ్వు చదవబాకన్నారు. ఎప్పుడు చదవద్దా మాస్టర్ గారు అన్నారు. నీ జీవితంలో దాన్ని చదవబాకన్నారు. ఇదేందా ఇట్లన్నారంటే, ఆ బుక్ ఎవరికైనా ఇచ్చేసి నువ్వు చదవబాకన్నారు. సరే నేను వచ్చేసి ఎమ్మటే మందిరం కాడకొచ్చి ఆ బుక్ ఎవరికో ఇచ్చేసా. ఎందుకు చదువుతున్నారో నాకు క్వెషన్ అట్నే ఉండిపోయింది. తర్వాత ఒక మాస్టర్ గారు సమాధి అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత 89, 99లో ఎందుకు చదువుతా అంటే ఇద్దరు ముగ్గురు కూడా ఆ బుక్ చదవద్దన్నారంట. రామారావు గారిని అడిగితే ఇద్దరు ముగ్గురు కూడా చదవద్దన్నారు. ఎందుకో మీ భవిష్యత్తు తెలుస్తుందన్నారు. 99లో మాస్టర్ గారు 89లో సమాధి 99 సమాధానం వచ్చింది నాకు. మా వధువు ఇక్కడ మా సొంత ఊరు అయితే అక్కడ సాయిబాబా గుడి కట్టించా. సాయిబాబా మందిరం కట్టిన తర్వాత అక్కడ ఎంఎస్సీ గోల్డ్ మెడల్ స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు శ్రీనివాసరావు అని. ఆ అబ్బాయి గుడికాడికి వచ్చి ఎంతో సేవ చేసేవాడు. స్వామివారికి డొనేషన్స్ కూడా ఇచ్చేవాడు. అతను ఎక్స్‌రేగా పనిచేస్తున్నాడు. ఎంఎస్సీ ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో పనిచేస్తూ ఎక్స్‌రే పనిచేస్తుంటే మ్యారేజ్ కూడా అయింది. ఒక చిన్న పాప. అన్ని మాస్టర్ వేసినవన్నీ బ్రహ్మాండంగా చదివాడు. తీవ్ర సాధనగా ఉన్నాడు. ఉన్న తర్వాత రామకృష్ణ పరమహంస రమణ మహర్షి కూడా బాగా చదివాడు. రామకృష్ణ బుక్స్ కూడా. ఎట్ట చిక్కిందో కానీ వాడికి ఒక చేతికి ఒక ఏది ఆత్మకథ బుక్ చిక్కింది. ప్రతి బుక్ నా కాడ తీసుకొచ్చి గురువుగారికి దీన్ని చదవమంటా కానీ చదువు మంచిది అనేవాడిని. నా కాడ కూడా ఉందని. ఒక యోగి ఆత్మకథ చిక్కింది. మంచి సాధనలో ఏదో సాధించాలని పట్టు మీద ఉన్నాడు అతను. ఆ యోగి ఆత్మని ఈ బుక్ తీసుకొచ్చి చదవమంటా కానీ అడిగితే, ఇది నన్ను అయితే మాస్టర్ గారు వద్దన్నారయ్యా నువ్వు కూడా చదవకపోవడం మంచిది ఎందుకు తీవ్రంగా ఉన్న దాంట్లో ఏదో యోగ సాధన యోగ పక్కి ఉంటే గబక్కన చేయబోతే ఇబ్బంది అవుద్దంట అందుకని
నన్ను చదవద్దన్నారు. జీవితాంతం నువ్వు కూడా చదవబాక. ఇప్పుడప్పుడు చదవబాకు. కొద్దిగా పెద్దయినాక మీ అమ్మాయి పెద్దయినాక కొద్దిగా నువ్వు ఒక ఏజ్ అయినాక చదువుకో. నాకు చెప్పిన మాట నీ ఇష్టం చదవబాకన్నా. అట్ట చదవకైతే చెప్పన్నారు. చదవని చెప్పండి అతను చదివాడు. చదివి చాలా తీవ్రంగా చదివాడు. చదివిన తర్వాత ఏం చేశాడు, మా ఊరు చెరువు కట్ట మీద పోయి నైట్ ఏదో సాధన చేసి, శ్మశాన తట్టు దిగి, ఏదేదో చేశాడు అతను. చేసిన తర్వాత అతని మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ అయిపోయి జాబ్ మానేశాడు. పెగంబడిని వదిలేశాడు. తర్వాత ఇక్కడ కనపడతాడు. 10వ తరగతి శివుడుగా కనపడతాడు. గుడ్డగా మాసిపోయి, చినిగిపోయి, బీడీలు సిగరెట్లు తాగుతూ, శివుడుగా ఉంటే డబ్బు ఇయ్యన్నా అని చెప్పి డబ్బు పుచ్చుకొని అట్ట శివుడుగా కనపడ్డాడు. ఒకసారి గొగముడుగా కనపడ్డాడు. మాస్టర్ గారి సమాధి కాడ కూడా తిరుగుతూ ఉండేవాడు. మాస్టర్ గారి సమాధి తిరుగుతుండేది. అక్కడ మన జయగాము, చాలామంది భక్తులు చూసాడు అతన్ని. మా ఊరు అతను సీన్ చెప్పేవాడిని. అక్కడ చాలా చాలా రోజులు దిగాడు మాస్టర్ గారి కాడ కొన్ని నెలల పాటు. తర్వాత ఎక్కడికి పోయాడో, ఏమైపోయాడో ఈ రోజుకి సమాధానం లేని ప్రశ్న. 99 నుంచి ఈ రోజు దాకా. అప్పుడొచ్చింది నాకు సమాధానం. నన్నెందుకు చదువుద్దన్నారు మాస్టర్ గారిని. నేను కూడా అట్నే అతను కాక మంచి యంగ్‌గా ఉన్నప్పుడు. నా వయసు నేను మాస్టర్ గారి కాడికి వచ్చినప్పుడు 27 సంవత్సరాలు, 26 సంవత్సరాలు నాకు. నేను కూడా ఏదో చేయాలని. ఆ యోగ్యత అయిపోయి చదివి ఉన్నట్టయితే నేను కూడా అలాగే అయి ఉండేవాడినేమో. అందుకే మాస్టర్ గారు దాన్ని నువ్వు జీవితాంతం చదవబాకన్నారు. అది. తర్వాత మాస్టర్ గారి సంపాదన కూడా చాలా జాగ్రత్తగా వంచిపోయాను. నా జీతం రూ. 500 వచ్చేది ఆ రోజుల్లో. ఫస్ట్ నా ఉద్యోగం చేయను. 520 సరిపోవటం లేదు మాస్టర్ గారు, జీతం సరిపోవటం లేదండి అంటే, జీతం ఒక రూ. 10 తీసి దక్షిణ బాబాకి పంపించు. తర్వాత బాబా కాడ డబ్బంతా పెట్టి నెలంతా నువ్వే చూసుకో అని చెప్పి బాబాకి చెప్పన్నాడు. తర్వాత నాది ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంటే, మా ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ లంచాలకు పుట్ట మీకు తెలుసు కదా. ఆ పై ఆఫీసర్ అంతా ఏం చేసావంటే డబ్బు వసూలు చేసావు అని చెప్పి నాకు చెప్పేవాళ్ళు. డబ్బు వసూలు చేసి నాకెంతో కొంత ఇచ్చేవాళ్ళు. ఇక మాస్టర్ గారు పోయి చెప్పాను, మాస్టర్ గారు మీకు ఇది నేను బాబా చేత కూర్చొని చదువుతుంటే ఇదేంటంటే, అయితే నీకు నువ్వుగా తీసుకోబాక, నేను ఇక వసూలు చేసుకుని వాళ్ళకి చెప్పేసి నేను హామీ వాడు నిన్నేమనగా చెప్పన్నాడు. అప్పటి నుంచి నేను ఏదో ఏ పొరపాటు ఇచ్చాడు, కొద్దిగా గొప్ప ఇచ్చాడు, ఏం చేయమంటాడంటే అయితే గుడ్డ కుట్టించుకో, బండి ఉంటే పెట్రోల్ కొట్టించుకో, ఇంటి అద్దె కట్టుకో, అంత కూడా చేయన్నాడు. తిరగకాయ ఫీజు కట్టబాక, కడుపు తినడానికి వాడబాక దాన్ని అని చెప్పి అన్నారు. నేను అది చేసే జాగ్రత్తగా. పిల్లకాయకి ఫీజు ఏడబడుద్దని చీటీ కట్టుకొని జాగ్రత్తగా పిల్లకాయకి ఫీజు వాటి కట్టాలి. అందుకే అవే ఇద్దరికి ఫ్రీ సీట్స్, ఇంజనీరింగ్ సీట్ ఫ్రీ సీట్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు లంచాలు తీసుకుని మా డిపార్ట్మెంట్ ఎంతమంది బాధపడతారు. తర్వాత అది కూడా కొన్ని సంవత్సరాలు నేను పూర్తిగా మా అబ్బాయి ఎప్పుడైతే చదువు పూర్తయిందో జాబ్ అవి కూడా ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు ఉద్యోగం ఉందనగా దాన్ని కూడా మానేసా పూర్తిగా. అది కూడా తీసుకోవాలి. ఆ రూ. 10 దక్షిణ ఇవ్వంగా మాస్టర్ గారు నాకు ఎట్టిచ్చాను నా జీతాన్ని. నేను రిటైర్డ్ అయినప్పుడు నా జీతం రూ. 1,20,000 జీతం. అంత నేను ఊహించలేదు అది. ఆ రో 20, 100, రూ. 10 దక్షిణ 10, 20, 50, 100, 200, 300. ఇప్పటికి కూడా నేను ప్రతి నెల పెన్షన్ తీసుకోగానే ఆ పెన్షన్ నుంచి రూ. 300 తీసి బాబాకి పక్కన పెడతా. అది చేసిపోయి షిరిడి అన్నదానానికి గోరముడు గాని కట్టొస్తుంటా. అది. తర్వాత ఎందుకు తీసుకోవద్దన్న మాస్టర్ గారు ఎంతని దాన్ని కూడా నేను చూసా. మా బంధువు గాని, మా కజిన్స్ గాని విపరీతంగా లంచాలు తీసి చదివిస్తున్న పిల్లకాయలు సెటిల్ కాగా, పిల్లకాయలు చదువు ఆగిపోయిన మధ్యలో, పిల్లకాయలు వివాహాలు కాగా, చాలా సఫర్ అయిపోయారు, ఆరోగ్యంగా పాడైపోయారు. అంత దెబ్బతిన్నారనమాట. మనశ్శాంతికి అయ్యేది అది. అది ఎందుకన్నారో మనకి ఇప్పుడు అర్థమైందనమాట అది. అది. అటువంటి ప్రతి జీవితంలో మనకు ప్రతి సంఘటన మా మాస్టర్ గారు ఉదాహరణ ఇచ్చిపోయారు అన్నీ మనకి. నా జీవితం నాకు ప్రతి ఘట్టం, ప్రతి సంఘటన నాకు మాస్టర్ గారు అడుగడుగు ఉండి నడిపించాడు. 85 నుంచి ఈ రోజు దాకా. 2025 అంటే ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. ఇంకా మన జీవితం ఇట్నే మాస్టర్ గారి అనుగ్రహంతో చేయాలి మాస్టర్ గారు. అమ్మాయి ఏమంటే చేయాలంటే అమ్మాయి వివాహం కూడా అట్నే అయింది. పారాయణ ఏది ఎక్కడ ఏమన్నాడు పారాయణ చేయటం కావాల్సిన సమయానికి వస్తుండేది అంతే. లేదు. ఎప్పటికి ఏది కావచ్చు. ఇవి కూడా ఇక్కడే గుడి పక్కన ఇప్పించారు. అది అటు ఇప్పించాడు మాస్టర్ సాయినాథ్.
చాలామంది మా వీడియోస్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సుమారు 90% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ గనక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంకా మంచి వీడియోలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పకుండా మీరు ఆదరించండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మీ ఆశీర్వాదములు అందించండి. ధన్యవాదాలు.